Yes, sir. Start చేయండి సార్. Yes, sir. ఓకే మేడం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో డాక్టర్ భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన స్వాధ్యాయ సప్తాహం ఈరోజు మనం మొదటి రోజు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈరోజు మనకు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న వారు శ్రీదేవి మేడం గారు, పొద్దుటూరు. మేడం నమస్కారం మేడం. ఈరోజు మనకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం అనే అంశం పైన మనకి ఈరోజు మొదటి రోజు శ్రీదేవి మేడం గారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిపోతున్నారు. ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించే ముందు ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు ప్రత్యూష మేడం గారు శ్రీదేవి మేడం గారి గురించి కొన్ని మాటలు అందించవలసింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంత కోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సంగీత్ బాబు గారి నేతృత్వంలో ఎంతో అద్భుతంగా సాగుతున్న స్వాధ్యాయ సప్తాహానికి మరి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈసారి స్వాధ్యాయ సప్తాహంలో మరి మనం తెలుసుకోబోతున్న సబ్జెక్ట్ టార్కం సెరాడారెన్ గారు మరి మనందరికీ అద్భుతంగా అందించిన ఆత్మ సాక్షాత్కారం. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం అని చక్కని బుక్ని మరి మనం తెలుసుకుంటున్నాము. మరి ఇక్కడ టార్కం సెరాడారెన్ చెప్తున్నారు, ఎలాగైతే ఒక విత్తనము మరి భూమిలో నాటినప్పుడు అది ఆ సరైన సమయం వచ్చినప్పుడు ఎంత చక్కగా ఆ పచ్చని చిగుర్లు వేస్తూ ఎంత అద్భుతంగా ఆ ఫలాన్ని పుష్పాలను ఇస్తుందో, అలాగే ఆ సరైన సమయం ఆసన్నమైనప్పుడు మరి మన ఆత్మ సాక్షాత్కారం కూడా అంతే అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. మరి ఆ విత్తనంలో ఎంత సంభావ్యతలు, ఎంత శక్తి, ఎంత పొటెన్షియాలిటీ దాగి ఉంటుందో మరి మన అందరి ఆత్మలోనూ అన్నే సంభావ్యతలు, అంతే మరి ఆ పొటెన్షియాలిటీ ఉంటుందన్నమాట. సో మరి మనం చక్కగా ఈ అద్భుతమైన ఈ పుస్తకం ద్వారా మరి మన ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. అందరూ ఆత్మ సాక్షాత్కారం అంటే మరి వచ్చి ఆత్మ ముందర నిలబడ్డమో, జ్యోతి కనిపించడమో, ఇలా ఎన్నో రకాలుగా మనం అనుకుంటున్నాం, ఎందుకంటే మన ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం కాబట్టి. కానీ నిజమైన ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? మరి చక్కగా మరి మనకు గ్రేట్ మాస్టర్ టార్కం సెరాడారెన్ గారు మరి మనందరికీ అందించనున్నారు. మరి ఈ రోజు ఈ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయడానికి మరి ప్రొద్దుటూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి మేడం మన ముందరున్నారు మాస్టర్స్. మరి మేడం ఎంతో చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతంగా ధ్యానం చేస్తూ మరి అందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. ఎన్నో కౌన్సిలింగ్స్, ఎన్నో క్లాసెస్, మరి ఎన్నో శాకాహార ర్యాలీలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ తన కుటుంబాన్ని మొత్తం ధ్యాన కుటుంబంగా మరి పత్రి సార్ చెప్పిన నో డాక్టర్ నో మెడిసిన్ అనేది మరి ధ్యానం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి కుటుంబం మొత్తం చక్కగా అంతే అద్భుతంగా దాన్ని ఫాలో అవుతున్నారు. మరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అండ్ ఈ జూమ్ సెషన్స్ మొదలైనప్పటి నుంచి ఎన్నో భాష మరి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 భాషల్లో కూడా చక్కగా మనందరికీ జ్ఞానాన్ని అందిస్తూ లైట్ వర్కర్స్ లో అమరత్వ సిద్ధి దాదాపు 2 years అవుతుంది మాస్టర్, 1.5 నుంచి 2 years అవుతుంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మరి 4:30కి మేడం సెషన్ స్టార్ట్ చేస్తారు. మరి ప్రతిరోజు దాదాపు 1.5-2 వరకు అలా చేస్తూ ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్ మాస్టర్స్. ఎంతో ఇచ్చ ఉంటేనే, ఎంతో తపన ఉంటేనే మరి ఆ విధంగా ప్రతిరోజు ఆ సమయానికి సిద్ధమైపోవడం. ఒకరు వచ్చినా రాకున్నా మేడం సిద్ధమైపోవాలి. మరి సిద్ధమైతూ అద్భుతంగా మనందరి చేత ఆ చక్కని సాధన చేయిస్తున్నారు. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్ కి హోస్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్నో సెషన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ రీసెంట్ గా పిఎంసిలో కూడా మరి బిఏ మాస్టర్ అనే ఒక ఇంగ్లీష్ సెషన్ అండ్ తెలుగులో స్పిరిచువల్ జర్నీ మరి వాహిని మాస్టర్ హోస్ట్ చేస్తున్న ఒక చక్కని సెషన్ లో మేడం ఎంతో చక్కని ఆ ఎపిసోడ్స్ మనందరికీ అందించారు. ఈ రోజు మరి మేడం మనందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారం మరి టార్కం సెరాడారెన్ గారు రచించిన ఈ అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని మరి మనందరితో షేర్ చేసుకోవడానికి మరి మన ముందరున్నారు మాస్టర్స్. సో లెట్స్ వెల్కమ్ శ్రీదేవి మ్యామ్. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా సంగీత్ బాబు సార్కి, అలాగే తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
ఇలాంటి అవకాశాన్ని చెప్పగలిగే స్థితిలో మనందరినీ ఉంచారు అంటే మెయిన్ గా ముఖ్య కారకులు నాలాగే అందరూ తయారవ్వాలి, నేను చెప్పింది నేనే చెప్తాను మీరు వినాలి కాకుండా మీరు నాలా చెప్పండి అని చెప్పి మనల్ని ముందుకు పెట్టిన మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సెషన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టర్కం సరాడారియన్, మరి ఆ పేరు వింటూనే చక్కటి ఎన్నో పుస్తకాలు మనకు మదిలో మెలుగుతూ ఉంటాయండి. పౌర్ణమి ధ్యానము ఇలా రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంతమంది ఆథర్స్ ని పరిచయం చేశారు అంటే కూడా అది బ్రహ్మర్షి పితామహ పత్రి గారి యొక్క చలవే. మనకు ఎక్కడ చూసినా కూడా ఈ బుక్స్ ఆ బుక్స్ మేము చెప్పినవే అని అంటూ ఉంటారు. ఇన్ని బుక్స్ చదవండి, మీరు మీ అనుభవంతో మీరు ఒక బుక్ రాయండి అని ప్రోత్సహించే ఏకైక గురువు అండి మన గురువు. మరి అంతటి మహాగురువుతో కలిసి మనం కూడా వర్క్ చేస్తున్నందుకు నిజంగా మన భాగ్యాన్ని తలుచుకుంటూ ఈరోజు సెషన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ అంటే ఏంటి, అది సాక్షాత్కరించడం అంటే ఏంటి అనేది టర్కం సరాడారియన్ గారి మాటల్లో అండి. ఆయన ఒక గ్రేట్ స్పిరిచువల్ పర్సన్. ఎన్ని పుస్తకాలు అంటే అన్ని పుస్తకాలు ప్రపంచానికి అంతటికి కూడా అందించారు. నిజానికి ఆయన చెప్పినవి చాలా పుస్తకాలంతా కూడా వారి పిల్లలు చక్కగా మనకు పుస్తకాల రూపంలో అందించడం అనేది కూడా జరుగుతూ వచ్చింది. అంటే అంత అందిస్తూ వచ్చారు, అంత జ్ఞానం మనకు అందిస్తూ వచ్చారు. మరి ఆ ఆత్మ సాక్షాత్కారము అనేది మన యొక్క ఆ నిజమైన సారం సాక్షాత్కరించుకునే ఆ ప్రక్రియను తెలియజేస్తుందండి ఈ పుస్తకం అంతా కూడా. నిజానికి ఈ పుస్తకం వారి కూతురు గీతా సరాడారియన్ గారి ద్వారా మనకు అందివ్వబడిందండి. మనకు ఈ సాక్షాత్కారము అంటే మనం రూపకల్పన చేసి ఏదైనా కూడా సరే, అంటే దాన్ని ఆలోచనలు కోరికలు ఏవైనా కూడా సరే అవి సాక్షాత్కరించబడటం అన్నమాట, సాకారం అవ్వడం ఈ భౌతిక తలంలో, అంటే కార్యరూపం దాల్చడం అన్నమాట. ఈ మానవ స్వభావము, దీని కారణంగా ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. మంచిది జరుగుతూ ఉంటుంది, చెడుది జరుగుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు న్యూట్రల్ కదండి. ఆత్మ తను ఎన్నో అనుభవాల కోసం మాత్రమే వస్తుంది భూమి మీదకి. మంచి చెడు అన్న తారతమ్యం ఆత్మకేమీ ఉండదు. అక్కడి నుంచి ఏదైతే సాక్షాత్కరింపబడుతుందో అదే ఆత్మ సాక్షాత్కారం అండి. ఆత్మ సాక్షాత్కారము అంటే ఆత్మను చూడడం కాదండి మేడం, ప్రతిష మేడం చెప్పినట్టు. ఆత్మస్థాయి నుండి ఏదైతే సాక్షాత్కరింపబడుతుందో అవన్నీ ఆత్మ సాక్షాత్కారాలే అని తేట తెల్లం చేస్తారనమాట. సౌందర్యము, మంచితనము, ధర్మము, ఆనందము, స్వేచ్ఛల ఆధారంగా మన ఆలోచనలు అన్ని ఉంటాయి కదా, అలాంటి వాటి వల్ల, ఆలోచనల వల్ల, అలాంటి కోరికల వల్ల, అలాంటి ప్రణాళికల వల్ల భౌతిక స్థాయిలో ఏవైతే సాక్షాత్కరింపబడతాయో వాటి ద్వారా ప్రజలకు ఆరోగ్యము, సంతోషము, విజయము, విజ్ఞానము వస్తుందో అవంతా మంచి యొక్క సాక్షాత్కారం అవుతుంది. అదే ద్వేషము, భయము, కోపము, ఓర్వలేనితనం, పగ, అపవాదాలు, అసూయల ఆధారంగా సాగే ఆలోచనలు, కోరికల వల్ల కూడా సాకారం జరుగుతుంది. ఇంకా ఏంటంటే దానికంటే ఇలాంటి ఆలోచనల వల్ల జరిగే సాక్షాత్కారము చాలా వేగంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ సెకండ్ థాట్ ఉండదు, ఇది జరగకపోదేమో అన్న ఆలోచన ఉండదు. మంచికైతే ఏమో జరగచ్చు జరగకపోవచ్చు అని ఉంటుందేమో, కానీ దీనికి ఆ సెకండ్ థాట్ ఉండదు. కాబట్టి ఇది త్వరగా కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఏది ఏం జరిగినా అవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారమే అన్నారండి మన టర్కం సరాడారియన్ గారు. మరి ఈ ప్రక్రియలో ఎన్నో పొరలుగా మనమే మన ఆత్మను అనుభూతి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మలో ఎంతో సామర్థ్యం ఉంది. ఆ అంతరంగంలో ఎన్నో దర్శనాలు ఉంటాయి, ఎన్నో స్వప్నాలు ఉంటాయి. అవన్నీ కొంతవరకు సాక్షాత్కరింపబడిన తర్వాత
చాలా మంది తృప్తి పడిపోతూ ఉంటారు. అదే అంతిమ లక్ష్యం అనుకొని స్థితికి చేరేసుకున్నాం అనుకొని ఆగిపోతారండి. కానీ లోపలికి వెళ్తే కదా తెలిసేది ఎంత ఉంది, ఏంటి, ఏమి అనేది. మరి ఇంకా ఆగిపోయి దాగికొని ఉన్ని ఆ లోపల ఉన్నదంతా కూడా సాక్షాత్కరింప చేసుకోవడమే ఈ నూతన సాక్షాత్కారం అన్నమాట. ఆ భావనలు, ప్రేరణలను మనం ఎప్పుడైతే ఫాలో అయిపోతూ వస్తామో అవి ఆటోమేటిక్ గా అలా మేనిఫెస్ట్ అయిపోతూ వస్తాయి. మరి ఇదంతా కూడా జరగాలి అంటే మనం ఎప్పుడు కూడా సౌరదేవతతో, మనకు సంబంధించిన ఆ పూర్ణాత్మతో, ఆ పరమ గురు మండలితో, మీ యథార్థ ఆత్మ అంటే జీవాత్మ అంటుంటాం కదా, మన ఆత్మతో మనతో మనం అనుసంధానమై ఉండాలి అని, అది ఆ ఆత్మతో, తర్వాత దైవేచ్ఛ ఆ తెలిపే కేంద్రం ఏదైతే ఉందో దాంతో మనం ఎప్పుడు కూడా అనుసంధానం ఉండాలి అని టర్కం సరడరన్ గారు చెప్తారండి. అలాగే అహాన్ని, గర్వాన్ని, అతిశయాన్ని, ఈ వేర్పాటువాదాన్ని క్రమక్రమంగా తొలగించుకోవడం కూడా చాలా అవసరం. ఈ అనుభవాలు కూడా అన్ని ఎందుకు అంటే వీటన్నిటిని కూడా తొలగించుకోవడమే అన్నమాట. మరి అలా తొలగించుకుంటూ వస్తూ ఉంటే మన ఆత్మలో దాగి ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాతాలు మనకు తెలుస్తూ వస్తాయి. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే మనకు ఉన్న ఆత్మకు ఆ శక్తుల గురించి ఫస్ట్ తెలుసుకుందామండి. ఆత్మ యొక్క శక్తి. ఆత్మకు 3 శక్తులు ఉంటాయండి: సంకల్ప శక్తి, ప్రేమ, కాంతి. మరి వీటిలో ప్రతి ఒక్క దానికి కూడా మళ్ళీ 4 ఉంటాయి. సంకల్ప శక్తి, ఆ సంకల్ప శక్తికి నిజంగా 4 ఉంటాయండి. ఏవి అంటే ఆ శక్తులు ఏదైనా చేయగలిగే శక్తి, సృష్టించే శక్తి, నాశనం చేసే శక్తి. ఆత్మలో ఉన్న సంకల్ప శక్తి ద్వారా మనం దేన్నైనా కూడా చేయగలుగుతాము, సృష్టించగలుగుతాము, నాశనము చేయగలుగుతాము. ఏ రూపాన్నైనా కూడా సరే, మానసికమైనది, భావనామయమైనది, ఎత్రిక్ భౌతిక రూపాలలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ గ్రూప్ లో కావాలంటే అక్కడ, దేన్నైనా కూడా సామూహిక ఆలోచన, సామూహిక మాయ ద్వారా ఈ సామూహిక భ్రమలు, అహంకారము, గర్వము అన్నిటిని కూడా నాశనం కూడా చేయగలదండి. ఏ విధంగా అయితే సృష్టించగలదో ఆత్మలో ఉన్న సంకల్ప శక్తి నాశనం కూడా చేయగలదు. అంతేకాకుండా ఏ స్థాయికి చెందిన ఎలాంటి పరిమితమైన అయినా కూడా నాశనం చేయగలదంట. చూడండి, మనం ఇక్కడ నేను దీన్ని దాటలేకపోతున్నా అనుకుంటూ ఉంటాము. ఏ అడ్డంకినైనా, ఏ పరిమితినైనా కూడా నాశనం చేయగలిగే శక్తి సంకల్ప శక్తికి ఉంటుంది. అంటే దానికి ఉపయోగించుకోండి. మీ అంత బలంగా మీ సంకల్పాన్ని పెట్టండి అని చెప్తున్నారండి. మరి సెకండ్ది జీవించి ఉనికిలో ఉండే శక్తి అండి. ఆత్మకు ఉండేటటువంటి దీంతో మనకు ఏ విజన్స్ అయితే వస్తాయో, ఏ ఆదర్శాలకు, ఏ మూల రూపాలకు దేన్నైతే మనం పెట్టుకొని ఉన్నామో అతి ఉన్నతమైన వాటికి అవి అలాగే ఉంచుకోవడానికి కూడా సంకల్ప శక్తి చక్కగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం మామూలుగా ఇక్కడ 2 పాయింట్లలో చెప్పింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తీసుకుంటే సృష్టి, స్థితి, లయకారకులు అనేదైతే అంటున్నారో అదంతా కూడా సంకల్ప శక్తి అనే ఆ శక్తిలో మొదటి 2 పాయింట్లుగా చెప్పారండి. మరి 3వ పాయింట్ అడ్డంకులను సహించి తగిన సమయంలో వాటిని జయించే శక్తి. ఎన్నో మన ప్రయాణంలో ఈ సంకల్పం నెరవేరడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా ఓర్పుతో సహించాలి. మనం ఏమనుకుంటాం, అలా సంకల్పం పెట్టగానే అలా ఇంకా జరగలేదు, ఎందుకు జరగలేదు, సరిగ్గా పెట్టలేదా, నాకు శక్తి సరిపోలేదా అని ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ అది అడ్డంకులన్నిటినీ కూడా ఓర్పుతో సహించగలిగే శక్తి మన సంకల్పానికి ఉందంట. ఆ టైం వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలో ఆ జయించే శక్తి కూడా మన సంకల్ప శక్తికే ఉంది అని చెప్తున్నారండి. అంటే అమరత్వాన్ని, నిత్యతత్వాన్ని సిద్ధించుకోవడం కూడా దీంట్లో భాగమే అని చెప్తూ ఉన్నారు. అంతవరకు అది ఎన్నో అడ్డంకులు వచ్చి అమరత్వం కావాలి అని పెట్టుకొని ఉన్నాము. అది రావాలి, అది సిద్ధించుకోవాలి అంటే శరీరం ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనవుతుంది. ఓర్పుగా సహించగలిగే శక్తి ఆ సమయం వరకు
దాన్ని ఎలా జయించాలో అది కూడా చక్కగా మీ సంకల్ప సిద్ధినే, సంకల్ప శక్తే మీకు చేసి చూపిస్తుంది అని చెప్తున్నారండి. మీ అడ్డంకులను, ఆ దాడులను, లేదా నశించిపోవడం అంటూ ఉంటారు కదా, ఆ మార్పుని ఆ టైం వచ్చినప్పుడు ఈ సంకల్ప శక్తి చెదరగొట్టేస్తుందంట. మరి ఫోర్త్ది ఏంటి అంటే కాలాన్ని, స్థలాన్ని అధిగమించగలిగే శక్తి అంటండి. ఈ అనుసంధానం అయినప్పుడు స్పేస్ అండ్ టైం ని మనం దాటేస్తాం. ఇక్కడ కావాల్సింది ఎరుకని విస్తరింప చేసుకోవడం అన్నమాట. ఈ కాలము స్థలాన్ని అధిగమించాలి అంటే ఎరుకను మనం ఎంతగా వ్యాప్తి చేసుకుంటామో, విస్తరించుకుంటామో, ఉనికి తత్వంలో ఉంటామో, కాలము స్థలము మన అధీనంలోకి వచ్చేస్తామంట. అంటే సర్వ వ్యాపక స్థితిలో ఉంచగలిగే ఆ శక్తి కూడా మన సంకల్పానికే ఉంది అని చెప్తున్నారండి. మరి ఆ తర్వాత వచ్చేదే ప్రేమ శక్తి. మరి ప్రేమకున్నది ముఖ్యమైన ఈ 5వ శక్తి. అంటే ఆత్మలో తీసుకుంటే 5, కాంతి ప్రేమలో తీసుకుంటే మొదటిది ఆకర్షణ శక్తి అండి. మనం అనుకుంటూ ఉంటాం కదా, లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే మన దగ్గరికి ఆకర్షింపబడుతూ ఉంటుంది అని. ఇదంతా ప్రేమకున్న శక్తి అని చెప్తున్నారండి. మనలో ఎంత ప్రేమ ఉంటే అంత త్వరగా వాటన్నిటిని, మన ఆలోచనలు వాటన్నిటిని కూడా, వాటికి సంబంధించిన మూల పదార్థాలు, పరిస్థితులను అన్నిటినీ కూడా అలా మన జీవితంలోకి ఆకర్షించేస్తామంట. ఇంకొకటి నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ప్రేమకున్న శక్తి గుర్తించే శక్తి. అంటే మనం ఎలా ఉండాలో మనం అది గుర్తిస్తామండి. కానీ ఇతరులు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళను గుర్తించగలిగే శక్తి ప్రేమకుంటుందండి. ప్రేమ లేకపోతే అహం ఉన్నప్పుడు మనలానే వాళ్ళని కూడా అనుకునేసి ఇలా ఉంటే అయిపోయి కదా, ఇలా చేస్తే అయిపోయి కదా, ఆ సమస్య మనం కూడా ఎదుర్కొని బయటికి వచ్చి ఉన్నా కూడా ఇది నేను పడలా, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అని ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ స్థలంలో వాళ్ళ అనుభూతి చెందుతున్న పరిస్థితిని వాళ్ళు ఎలా అనుభూతి చెందుతున్నారు అనేది మీరు గుర్తించాలి అంటే ఆ ప్రేమ శక్తి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. నెక్స్ట్ది 7th వదిలేయగలిగే శక్తి అండి. దేన్నైనా వదిలేయగలిగే శక్తి. అహాన్ని, గర్వాన్ని, వేర్పాటుతనాన్ని కంట్రోల్ చేయాలి అనే దాన్ని, అంతేకాదు మీ కీర్తిని, పేరు ప్రతిష్టలను, దేన్ని కావాలంటే దాన్ని వదిలేయగలుగుతామంట ప్రేమ ఉన్నప్పుడు. ఎంత వండర్ఫుల్ కదా. మీ మూర్తి తత్వాన్ని కూడా మీరు వదిలేయగలుగుతారు. ఎందుకంటే ఆ సమస్త లోకాలకు సంబంధించిన అన్నిటినీ, దేన్నైనా కూడా వదిలేయగలుగుతారు. కారణం ప్రేమ. ఆ ఆత్మకున్న శక్తి అంతటిదండి. ఆత్మ వైపుకి అది అంతగా తీసుకెళ్తుంటుంది. 8వది త్యాగం చేసే శక్తి. మీ నిధుల్లో, మీ దగ్గర ఉన్న వాటిలో అత్యంత విలువైనది కూడా మీరు ఇవ్వగలిగేస్తారంట. జస్ట్ అలా వదిలేయగలుగుతారంట ప్రేమ ఉన్నప్పుడు. చూడండి, ప్రేమ ఉంటే ఎన్ని చేసుకోవచ్చు. మనకు ఎక్కడ ఇరుక్కున్నాం అనేది కనుక్కుంటే చక్కగా ఆ శక్తిని ఇన్వైట్ చేసుకుంటే దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 3వది ఆత్మలో ఉన్న 3వ శక్తి కాంతి శక్తి అండి. దాంట్లో ఫస్ట్ది చూసి తెలుసుకొని విశ్లేషించే శక్తి. చూస్తూనే అలా అర్థమైపోతుంది. అవగాహన చేసుకోవడం అంటూ ఉంటారు కదా, అలా జస్ట్ చూస్తూ మనలో పూర్తిగా కాంతి నిండి ఉన్నప్పుడు కారణాలు అర్థమైపోతాయి, తెలిసిపోతూ ఉంటుంది, ఫలితాలు కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయంట. మనం ఏదో అదే పనిగా ఈ ఫార్ములా ఆ ఫార్ములా వేస్తేనే మనకు మ్యాథ్స్ రావక్కర్లేదు. వేదిక్ మ్యాథ్స్ లేకపోతే ఇంకొకటి ఏదైనా తెలిస్తే ఫాస్ట్ గా అర్థమైపోతూ వస్తుంది కదా, అలా మనలో కాంతి నిండి ఉన్నప్పుడు అలా అలా అర్థమైపోతూ వస్తుందంట. మరి నెక్స్ట్ కాంతికి ఉన్న శక్తి ఏంటి అంటే బహిర్గతం చేసే శక్తి. అంటే అర్థానికి దానికి చెందిన ఆ ప్రపంచాన్ని, నియమాలు, సూత్రాలు, ప్రమాణాలు, మూల రూపాలు అనేక స్థాయిలలో అన్ని సాకారం అవ్వడానికి, అంటే భూమి మీద ప్రత్యక్షం అవ్వాలి అంటే ఏదైతే కావాలనో వాటికన్నిటికీ కావాల్సిన ఆ శక్తి
బహిర్గతం చేసే శక్తి. అంటే సూక్ష్మ శరీరాల నుంచి, ఆ శరీర జీవుల నుంచి, పరమ గురు మండలి నుంచి ఇదంతా కూడా ఒకటి భూమి మీదకి రావాలి అంటే ఇన్ని స్టేజెస్ దాటుకొని రావాలండి. ఇక్కడికి తెప్పించగలిగే ఆ శక్తి ఆత్మలో ఉంది అని చెప్తున్నారు, కాంతితో నిండి ఉన్నప్పుడు. నెక్స్ట్ దేంతో అయినా కూడా కనెక్ట్ 11th దండి, అంటే కాంతి శక్తిలో 3వది. దేంతో అయినా కనెక్ట్ అయిపోయి మాట్లాడగలిగే శక్తి అంట. మీ శరీరాలతో మీరు మాట్లాడుకోవచ్చు, మీ సౌర దేవతలతో మాట్లాడుకోవచ్చు, ఇతర మానవులతో మాట్లాడుకోవచ్చు, గ్రహాలతో మాట్లాడుకోవచ్చు. మాట్లాడకనే మాట్లాడగలగాలి. అలాంటి అద్భుత శక్తి కాంతి నిండి ఉన్నప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు. లాస్ట్ది అనువదించే శక్తి అంట. ఇప్పుడు మనం చిహ్నాలను చూస్తూ ఉంటాము, ఏదో మనకు కనిపిస్తూ ఉంటుంది, విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటి యొక్క అవస్థలు, మనసులో ఏర్పడిన ముద్రలు, స్వప్నాలు, అవన్నీ కూడా అలా ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకోగలుగుతాం. ఏదో కనిపిస్తే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి, ఇదేం అర్థం చేసుకోవాలి మేడం అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అది అర్థం అవ్వట్లేదు అంటే కాంతి లేదు. మరి దాన్ని పూర్తిగా కాంతితో నింపి ఉన్నప్పుడు అవన్నీ కూడా అర్థమైపోతాయి అని చెప్తున్నారు. ఏ సౌండ్కి ఏ అర్థం చేసుకోవాలి, ఏ రంగుతో ఏం అర్థం చేసుకోవాలి అనేది దానికి అనువదింపచేసే శక్తి మనకు వస్తుందంటండి. ఈ 12 శక్తులు పెంపొందించుకొని సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు మేడం చెప్పినప్పుడు ఆ జీవాత్మలో ఉన్న బీజ రూపం అనేది వికసించి చక్కగా దివ్యాత్మగా రూపొందుతుందంట. ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించిపోయి ఒక విత్తనం ఎంత అద్భుతంగా అయితే మొలకెత్తాలో అంతగా ఊడలు వచ్చేసినట్టుగా ఆత్మ మొత్తం విశ్వమంతా వ్యాపించిపోతుందన్నమాట. మరి అలా మన ఆత్మలో అవంతా కూడా బయటికి వచ్చి సాక్షాత్కరింపజేయడానికి అదంతా వెయిట్ చేస్తుందంటండి. ఇది గ్రహించడమే మన జీవితంలో ఉన్న ముఖ్యమైన విషయము అని చెప్తూ ఉన్నారు. మరి ఈ సాక్షాత్కారపు దశలు ఏంటి అంటే విశ్వాసం మరియు నమ్మకం. అవి లేకపోతే ఏం చేయలేం. ఆ తర్వాత ధ్యానం కావాలి. అసంతృప్తికరమైన ఫలితాలను సాకారం చేసే ప్రయత్నంలో సహనంగా ఉండడం, పట్టుదల, నిలకడగా ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఏకాగ్రత, త్యాగపూరితమైన సేవ. ఇప్పుడు మనం పెద్దది పిరమిడ్ కట్టాలి అని అనుకుంటూ ఉంటాం. పెద్దది సార్ కూడా చెప్తారు, కానీ పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ చెప్తారులే ఎక్కడవుతుంది అని అనడము, లేకపోతే ఏం చేసుకుంటారు అంత పెద్దది కట్టి, ఊర్లో చిన్నది కట్టుకుంటే సరిపోదా అనేది. అలా కాదు, మనకొచ్చిన దాని పట్ల విశ్వాసం ఉండి అది అవుతుందన్న నమ్మకంతో ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఈ అసంతృప్తిగా ఎన్నో వస్తూ ఉంటాయి ఆ ఫలితాలన్నీ కూడా ఆ మార్గ మధ్యంలో, వాటన్నిటిని కూడా సహనంగా ఉండడం అని ఆ శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఉంటేనే సాక్షాత్కారం అవుతుంది అని చెప్తున్నారు. నిలకడగా ఆ పట్టుదలతో ప్రయత్నం చేసి ఆ ఏకాగ్రతతో ఎంత త్యాగాన్ని, అంటే మన ఒకటి కావాలి పిరమిడ్ జరగాలి అని పెట్టుకున్నప్పుడు దానికి మన సమయాన్నంతా కూడా వెచ్చించాల్సి వస్తూ ఉంటుంది. ఆ త్యాగపూరితంతో నిండిన ఆ సేవ మన డబ్బే పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మరి ధన్గా మనం పెట్టి చేసేస్తూ ఉంటాము. అలాంటివి ఖచ్చితంగా ఆ దశలు ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఏదైనా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఈ ఆత్మస్థాయిలో మనము సంపూర్ణంగా పరిపూర్ణతతో ఉంటామని గుర్తించుకోవాలి. ఏ దశలో ఇలాంటి వెళ్తూ ఉన్నా ఆ పరిపూర్ణత అనేది చక్కగా మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఏవైనా అసంపూర్ణలు ఉంటే అవన్నీ కూడా మాయమైపోతాయండి. ఆధ్యాత్మిక పరిపూర్ణత నెలకొలే వరకు, అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఇవన్నీ రకరకాల వాహకాలలోకి, అంటే భౌతిక సూక్ష్మ మానసిక వాహకాలతో పాటు ఇతర ఉన్నత వాహకాలలోకి కూడా ఈ అసంపూర్ణ వాస్తవాల స్థానంలో అక్కడి నుంచి మూలంగా ఆ మార్పు ప్రవేశపెట్టి
ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఈ భూమిలో జరగాలి, భూమి మీద జరగాలి అంటే అని చెప్తున్నారండి. అంటే మనం ఎలా ఉండాలో చూసుకోండి. మానవాళికి చెందిన ఈ భౌతిక రూపం ఏ విధంగా వికసించి ఇంద్రియాలతో చక్కని రూపంతో ఒక అందమైన సాధనంగా ఎలా పరిణామం చెందిందో మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆత్మకున్న శక్తి అవగతమవుతుందండి. వేల సంవత్సరాల కాలం పట్టింది ఈ రూపురేఖలన్నీ కూడా ఇలా ఈ రోజుటికి ఇలా రావాలి అంటే, ఈ అందమైన స్థాయిలోకి రూపాంతరం చెందాలి అంటే, ఆ స్త్రీ యొక్క గర్భం యొక్క ఆ రూపురేఖలు దాల్చాలి అంటే ఇవన్నీ కూడా ఆలో నుంచే కదండి సాక్షాత్కరింపబడింది. కన్నుకు సంబంధించిన మూల రూపం పరిపూర్ణతతో ఉండి ఎన్నో శక్తులు కలిగి ఉంటుందండి. మనకు ఈ రోజు ఉన్న కళ్ళు వాటి మూల రూపం పరిపూర్ణతతో పోల్చుకొని చూస్తే కనుక, అంటే ఫస్ట్ ఏర్పడిన ఆ కన్ను, ఈనాటి కళ్ళు ఒక జెట్ విమానానికి ఒక బొమ్మ విమానానికి ఆ తేడా ఏది అనేది చూసుకుంటే అంత తేడా ఉంటుందంటండి. ఆ కళ్ళ పరిణామ క్రమంలోనే మన దృష్టి సామర్థ్యం మెరుగుపడుతోంది. మనం మరింత సూక్ష్మమైన వివరాలను చూడగలుగుతూ ఉన్నాం, మరింత సమన్వయంతో చూడగలుగుతున్నాం, ఇంకా ఎక్కువ రంగులను చూడగలుగుతున్నాం అన్నమాట. మనం కేవలం భౌతిక రూపాలనే కాకుండా ఎత్రిగ్గా సూక్ష్మంగా మనోరూపాలను, అలాగే వెల్లువలా ప్రవహిస్తున్న శక్తిని కూడా చూడగలుగుతున్నాం. మనం ధ్యానం చేసే కొద్దీ ఆ కన్ను యొక్క పరిణామ క్రమం చెందే కొద్దీ ఇంకా మెరుగైన ఆకారాన్ని, ఆరోగ్యాన్ని సాకారం చేస్తాయండి ఈ కన్ను యొక్క సాకారం పొందే కొద్దీ. ఆ తర్వాత అవి క్రమక్రమంగా ఒకేసారి అనేక పరిధుల్లో పనిచేయడం ప్రారంభిస్తూ వస్తాయి. అన్ని ఇంద్రియాలు వాహకాల విషయంలోనూ ఇదే నిజమవుతుంది. కన్నుకి ఎగ్జాంపుల్ గా చెప్పారు, కానీ అన్నిట్లో కూడా ఇది జరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన ఆ ప్రక్రియకు దాని స్వంత సమస్యలు, ప్రతిచర్యలు ఉంటాయి. కట్టుకుపోయిన విషయాలు కూడా ఉంటాయి. వాటి అవయవాలు, ఇంద్రియాలు చాలా కాలం పాటు ఎలాంటి మార్పునైనా నిరాకరిస్తూనే ఉంటాయన్నమాట. పాతుకుపోయి ఉంటాయి కదా అలవాట్లన్నీ కూడా, అంత త్వరగా పట్టు సడలింపవు. అందుకే ఏమంటూ ఉంటారంటే, పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదు అని. మరి అలాంటి వాటిని కూడా ఆత్మశక్తితో వాటిని బద్దలు కొట్టుకొని బయటికి రావచ్చు. ఆ సంఘర్షణ జరిగే సమయంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటారు. అది కుటుంబంలో కావచ్చు, సామూహికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏదైనా కూడా సరే సమస్యగా మారుతూ ఉంటాయి. ఇతరులు కూడా సమస్యగా తయారవుతూ ఉంటారు. పరిపూర్ణత దిశకు చేసి ఆ కృషి వదిలేయకుండా, అంటే వదిలేయడానికి మనల్ని ఎన్నో రకాలుగా ఇది వస్తూ ఉంటుంది. వదిలేసే పరిస్థితి కూడా తరచుగా వస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలోనే ఇవన్నీ కూడా సమసిపోయి ఏదైతే మనం సంకల్పించామో అది సాక్షాత్కారం అయి తీరుతుంది అని చెప్తూ ఉన్నారండి. ఈ కాలంలోనే మన శరీరాల గురించి మనం చాలా ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. ఎంత అసంపూర్ణంగా ఉన్నా ఇంకా అవి, దాని సామర్థ్యం ఏంటి, మనం దాన్ని ఎంతవరకు ఎలా ఉంటున్నాము, దాని ఆరోగ్యం ఏంటి, దాని అందం ఏంటి, ఇవే కాకుండా ఆ అవయవాలు చేయగలిగే ఆ పరిపూర్ణతను కూడా మనం చక్కగా తెలుసుకుంటూ ఉంటామండి అని చెప్తున్నారు. ఇది ఆశించే వాళ్ళ శిష్యుల్లో ఇది ఆశించడం అనేది చాలా మందికే ఉంటుంది. దీక్ష పొందే వాళ్ళు కూడా బాహ్యంగా, అంతర్గతంగా అనేక సంఘర్షణలకైతే ఎంతో మంది ఉంటారు. ఆ సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఉంటారు. ఇలాంటప్పుడే సహనంతో ఉండాలి అని చెప్తున్నారు. ఏదైతే కనిపిస్తుందో అది ఖచ్చితంగా విశ్వాసంతో ఉండి దాని పట్ల కృషి చేయాలి అని చెప్తున్నారండి. ఈ సాధనలో ఆత్మయోగి దిక్కుతోచని అయోమయానికి లోనై, అంటే ఈ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అంటూ ఉంటారు కదండి, అలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయన్నమాట.
అలాంటి పరిస్థితుల్లో కూడా సూర్యోదయం అవుతుంది అన్న జ్ఞానాన్ని, విశ్వాసంతో మనకు విశ్వాసాన్ని కూడా ఆత్మనే మనకు కలుగజేస్తుంది అని చెప్తున్నారండి. ఈ పురోగమనం ఏదైతే ఉందో ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. మనకు కేవలము మన ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవడమే కాకుండా మన గ్రహ సౌర విశ్వాత్మల సాక్షాత్కారంగా పరిణామంచే రోజు కూడా వస్తుంది. అసలైన రహస్య విద్య ఇది అని చెప్తున్నారు. కాలచక్రంలో ఇలాంటి ప్రక్రియకు సంబంధించిన ప్రజ్ఞ అనేది నిక్షిప్తమై ఉంది. ఈ ఆధ్యాత్మిక రసవాదం అంటున్నారు చూడండి. అంటే రసవాదము అంటే దేన్నైనా కూడా బంగారంగా మార్పు చేయగలిగే ఆ శక్తి అని. మరి అదే దేన్నైనా కూడా సరే మనకు కావలసిన దానిగా సాక్షాత్కరింప చేసుకోవడం, బొగ్గు వజ్రంగా అలా మారడం అనే దాని పట్ల ఆత్మ ఏదిగా కావాలంటే దానిగా రూపాంతరం చెందుతుంది అని విశ్వాసంతో ఉండి ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు మన పరిణామ క్రమం అలాగే జరుగుతుంది, అది కూడా అలాగే సాక్షాత్కరింపబడుతుంది అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఈ అజ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని క్రమక్రమంగా మనమే దాన్ని పక్కకు నొట్టేస్తూ విదిలించేసుకుంటూ దాన్ని అవసరమైతే త్యాగంగా కూడా వదిలేస్తూ, పేరు ఏదైనా పెట్టుకోండి, దాన్ని వదిలేసుకుంటూ ముందుకెళ్తేనే మరి ఆత్మ అనేది సాక్షాత్కరింపబడుతుంది అంటూ ఉన్నారు. మరి ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆత్మ సాక్షాత్కారం కాదు, సాక్షాత్కారం అంటే ఏంటి? ఈ సమాచారాన్ని రూపొందిస్తున్నప్పుడు సమస్త సృష్టి ప్రత్యక్ష రూపంలో ఉన్నవి అన్ని సాక్షాత్కార సూత్రం ఆధారంగానే నిర్మింపబడ్డాయి అని నేను గ్రహించాను అని టర్కం సరడరన్ గారు చెప్తున్నారు. శరీరం ఉండడం అంటే మనం సాక్షాత్కారం అని మనం యథాతథంగా కనిపిస్తాం అని మనల్ని అంటే తాకడము అనేది సాధ్యమవుతుంది. సాక్షాత్కారము అంటే అది మనకు రూపం ఉంది అని మనం ముట్టుకోవచ్చని అర్థం అన్నమాట. అంటే మేనిఫెస్టేషన్ అంటూ ఉంటాం కదా, విశ్వం సాక్షాత్కరించింది మరింతగా సాక్షాత్కరిస్తూనే ఉంటుంది, ఆ ప్రక్రియలోనే ఉంది. ఈ గ్రహము, సౌరమండలము, నక్షత్రాలు, పాలపుంతలు, సమస్త సృష్టి కూడా, ఈ విశ్వమంతా కూడా విశ్వ మానసపు ఆ లోతుల్లో ఉన్నదేదో అదేదైతే ఉందో అదంతా కూడా సాక్షాత్కారం జరుగుతూనే ఉంది. దాని ఫలితమే అది అన్నమాట. ఆరోహణ క్రమంలో అది జరుగుతూ ఉంటుంది. కంటికి కనిపించేదిగా రూపుదిద్దుకుంటోంది అన్నమాట. ఆ కంటికి కనిపించనిదంతా కూడా భగవంతుడు మన అంతరంగంలో ఈ సాక్షాత్కార ప్రక్రియలో ఉన్నాడు. మనం పరిపూర్ణత ఈ చక్రాన్ని పూర్తి చేయగలిగేలా మన ద్వారా దైవం తనను తాను సాక్షాత్కరింప చేసుకొని సాకారం అవ్వబోతోంది. మనం సాక్షాత్కరించేంత వరకు, లేదా మన ద్వారా దైవం సాక్షాత్కరించుకునేంత వరకు, లేదా మన ఆత్మ మన ద్వారా సాక్షాత్కరించనంత వరకు మనం సంపూర్ణం కాము. చూడండి ఎంత బాగా చెప్తున్నారో. మనం ఇంకా పరిపూర్ణత పొందలేదు. ఈ మొత్తం ఏదైతే లోపల ఉందో అదంతా మొత్తం బయటకు వచ్చేదాకా అదృశ్యంగా ఉన్నది కనిపించేదిగా మారుతుంది అన్నమాట. ఈ కంటికి కనిపించేది, మన చేతులతో ముట్టుకోగలిగేది, మరి ఏదైతే వచ్చిందో మళ్ళీ అది అదృశ్యం కూడా అయిపోగలుగుతుంది. ఇది ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది, ఇది కొనసాగుతూనే ఉంటుంది. బయటికి లోపలున్నది బయటికి వచ్చేది, బయట ఉన్నది మళ్ళీ కనుమరుగైపోతూ ఉండేది. ఇదంతా కూడా 2 వలయాలుగా ఉంటాయి అని చెప్తున్నారండి. ఒక వలయం ద్వారా స్థిర రూపం లేనిది వాస్తవంగా వస్తే, మరో వలయం వాస్తవంగా ఉన్నది స్థిర రూపం లేనిదిగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. కంటికి కనిపించేది కనిపించదిగా, కనిపించనిది కనిపించేదిగా మారిపోతూ ఉండడమే అన్నమాట. అది కొన్నిసార్లు నిజంగా అణువుని చూడగలుగుతామండి, ముట్టుకోగలుగుతాం కూడా, కనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పారు, ఇది టర్కం సరడరన్ కూడా అదే చెప్తూ ఉన్నారు. దాన్ని నిజంగా అణువుని ముట్టుకోగలుగుతాం. మనం మైక్రోస్కోప్ కింద పెట్టే చూడగలిగేది అణువుని చూసి ముట్టగలుగుతాం. కానీ అణువు విడుదలైనప్పుడు
సంపూర్ణ శక్తిగా రూపొందుతుంది. అదే కదండి ఆటం బాంబ్ గా వచ్చేసింది. తర్వాత ఆ శక్తి మళ్ళీ మారిపోయి పదార్థంగా రూపొందుతూ వస్తుంది అనమాట. అంటే పదార్థం మళ్ళీ మారిపోయింది. శక్తి మారితే పదార్థమైంది, పదార్థం మారితే శక్తిగా అయింది. అంటే ఇది వర్షం కురుస్తుంటుంది కదండి, వర్షం కురుస్తుంది, నీళ్లుగా వస్తుంది. మళ్ళీ ఆ నీరు ఆవిరైపోయి మరి ఆ సముద్రాలు, నదులు, సరస్సులుగా ఏర్పడిపోయి మళ్ళీ నీళ్ళు ఆవిరైపోతే కంటికి కనిపించదు. మళ్ళీ మేఘాల రూపంలో మళ్ళీ వర్షిస్తూ ఉంటుంది కదా. అలా ఇది అలా మారుతుంది, అది ఇలా మారుతుంది. ఇదే ఏ ప్రాణి జన్మించినప్పుడైనా కూడా దాన్ని మీరు ముట్టుకోవచ్చు, ఎత్తుకోవచ్చు కదా. అది ఏడవటం మొదలైన అన్ని కూడా చేస్తుంది అది. ఆ తర్వాత ఆ శిశువు పెరిగి పెద్దవాడవుతాడు, ముసలివాడవుతాడు, మాయమైపోతాడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది. అంటే ఆత్మ మళ్ళీ పుడుతుంది, వెళ్ళిపోతూ వస్తుంది. అది అంటే నేను వెనుదిరిగి వెళ్ళి మరోసారి ప్రయత్నిస్తాను అని అంటుందన్నమాట. ఆత్మ తనలో ఉన్నదంతా కూడా బయటికి కనిపించేలా చేసుకోవడానికి ఆ జన్మలో చేయలేదు కాబట్టి. అదే ఆ జన్మలోనే చేసేసుకుంటే అక్కడే ఆ సాక్షాత్కారం జరిగిపోతూ వస్తుంది. మీ భావనలు, ప్రణాళికలు, దర్శనాలు, మంచి గుణాలు సాకారమయ్యే ప్రక్రియ ఇదే అండి. మీ ఆలోచనల ద్వారా, అనుభూతుల ద్వారా సాకారం అవుతూ వస్తాయి. ఏమైనా కూడా సరే అవన్నీ సాక్షాత్కరింపబడతాయి అని చెప్తున్నారు. మొదట ఆ దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని మీరు మానసికంగా అనుభూతి చెందుతారు. అంటే విజువలైజ్ చేసుకోండి అంటుంటాం కదా, అదే చెప్తున్నారు. ఆ తర్వాత భావోద్వేగ పరంగా అనుభూతి చెందుతారు. అది వచ్చి మీ అంతరంగంలో ఊపిరి పోసుకునేలా దానికోసం ఆకాంక్షించాలి. ఆ తర్వాత మీరు దానికి జన్మనిస్తారు. మీరు ఈ ప్రక్రియను అనుసరిస్తే కనుక మీరు కోరుకున్నది ఏదైనా గాని పరిపూర్ణంగా అందుబాటులోనే ఉందని మీరు గ్రహించగలుగుతారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది విశ్వ నియమం. ఏ సృష్టి అయినా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ క్షణంలో మీరు విశ్వ నియమాలతో ఎంతటి సమన్వయంతో ఉంటారంటే ఇది జరిగేటప్పుడు ఆ నియమాలు, సూత్రాలు మీ ద్వారా అవి పనిచేస్తూ వస్తాయన్నమాట. క్రీస్తు అలాగే అంటూ ఉంటాడు. ఒకసారి అంటే ఆగండి అంటే ఏదైనా ఆగిపోతూ ఉంటుంది. ఆయన అంత శక్తివంతుడు. మనం శ్రీకృష్ణుడిగా కూడా చూసాము. నది చీలిపోతుంది, మళ్ళీ దగ్గరైపోతూ వస్తుంది కదా. మరి అదే అంతటి అంతటి ఆ స్థాయికి, స్థితికి చేరుకోగలిగేది ఆత్మకు ఉంది అని చెప్తున్నారు. పడవలో విశ్వాసము అంటే ఏంటి అంటే, మీ దగ్గర ఒక పడవ ఉందండి, మీరు ఎంతో శక్తివంతులు, ఆ విద్యుత్ శక్తి మీలో ప్రవహిస్తోంది, ఎంతో శక్తివంతమైనది. ఆ పనులన్నీ కూడా మీరు చేయగలుగుతారు. మీరు ఎంతో సమన్వయంతో కూడా ఉంటారు. పడవలో తెరచాప అంత శక్తివంతమైనది, ఆ తెరచాప అయితే అంత శక్తివంతమైనది ఏం కాదు కదా. మీ దగ్గర పడవ ఉంది, తెరచాప ఉన్నాయి, వాటిని నీటి మీద కదలకుండా నిలిచి ఉన్నాయి. అకస్మాత్తుగా గాలి వీస్తుంది, తెరచాప ఏమవుతుంది? అప్పుడు కదా తెరచాప అంటే అది ఏం పని చేస్తుంది అనేది తెలిసేది. అది ఉన్నట్టుండి శక్తివంతమైపోయి మరి దాన్ని పడవని ఎలా నడపాలి అనేది మనకు అర్థమైపోతూ వస్తుంది కదా. అలాగే మనకు కూడా అవన్నీ కూడా బయటికి జరిగేటప్పుడు, మనం ఈ కంటికి కనిపించేలా జరిగేటప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతూ వస్తాయి. అది విశ్వపు శక్తితో ఏకమైపోయి సమన్వయంతో ఉంటుందన్నమాట ఆ టైంలో అని చెప్తున్నారు. ఈ పాత నిబంధనలలో చక్కని ఉదాహరణ ఉందండి. ఏంటంటే మోసెస్ చెప్తారు, నా పేరు చెప్పి నీ చేతి కర్రతో బండ మీద కొడితే దానిలో నుండి నీరు వస్తుంది అని చెప్తాడు. నాకు నీరు కావాలి అని అంటే చాలు, నీరు వచ్చేస్తుందంట. ఆ పని తానే స్వయంగా చేయగల శక్తివంతుడిని, కానీ అది ఎంతో అహంకారపూరిత స్వభావాన్ని అని అతను అలా ప్రదర్శిస్తాడు. అప్పుడు భగవంతుడు అతనితో అంటాడు, నీకు అనుగ్రహించబడిన దేశాన్ని నువ్వు చూడలేవు
అంటే ఆ అహంకారం ఉన్నప్పుడు నేనే చేయగలుగుతున్నాను అన్నప్పుడు మనం అక్కడ ఈ దేహం కావచ్చు, దేశాన్ని కావచ్చు, అదంతా కూడా మనము చూడలేము అని చెప్తున్నారు. అనుగ్రహించబడిన దేశం అనేది వాస్తవమైన ప్రదేశం కాదు, ఇది నిర్వాణం, వివిధ స్థాయిలలోని చైతన్యం. మోసెస్ ఆ క్షణంలో తనను తాను వేరు చేసుకున్నాడు. నేను ఇలా కొడితే అంటే తను చెప్తాడు కదా, నా పేరు చెప్పి ఇలా కొట్టు నీళ్ళు వస్తాయని చెప్తాడు అనమాట. ఆ క్షణంలో తన కోసం అది ఏదైతే ఆ ప్రదేశం అంతా ఉందో అది నిజంగా భూమి మీద ఉండే స్థలం కాదు కదా, ఎన్నో డైమెన్షన్స్ లో ఉన్న ప్రదేశం అన్నమాట. వివిధ స్థాయిలలోని ఆ చైతన్యం అది తనను తాను వేరు చేసుకున్నాడు. ఎందుకంటే అతను పరమాత్మను నమ్మడానికి బదులుగా తనను తాను నమ్మాడనమాట. నా పేరు చెప్తే జరుగుతుంది అనుకునేలా తయారైపోయాడు. ఈ కార్యకలాపాల్లో భాగంగా మీరు ఏదైనా చేస్తూ ఉంటే కనుక మీరు సాక్షాత్కరింపజేసుకొని సాకారం చేసుకోవాలనుకునే ఒక ప్రణాళిక, దర్శనం, సుగుణం లేదా భావన ఉంటే కనుక మిమ్మల్ని మీరు విశ్వంతో సమన్వయం కలిగి ఉండేలా మలుచుకొని ఆ ఐక్యం అవ్వండి అని చెప్తూ ఉన్నారు. వేరు చేసుకో, నా వల్లే జరుగుతోంది, నేనే చేస్తున్నా అనేది అయితే పెట్టుకోకండి అని చెప్తున్నారు అనమాట. ఈ సాక్షాత్కార ప్రక్రియలో 3 నియమాలు ఉన్నాయంటండి. మొదటిది సమైక్యత, అంటే ఫిజికల్ గా, ఎథరిక్ గా, ఎమోషనల్ గా, మానసిక తలాలలో బీటలు బారిపోయి చీలికలు లేకుండా అవన్నీ నిర్మూలించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కారు విడిభాగాలు ఉంటాయి, అన్నింటినీ మనం ఒకటిగా పెడితే కదా కారు సిద్ధమైపోయేది, నడిపితే నడుస్తుంది. అలాగే ఈ భౌతిక స్వభావాన్ని భావోద్వేగాలకు తగ్గట్టుగా భావోద్వేగ పూరితమైన ఆ స్వభావాన్ని మీ మనసుకి, ఆ తర్వాత ఎత్రిక్ శరీరానికి అనుగుణంగా ఉండేలా మార్చుకోవాలి. అదే సమైక్యత అంటే. మనతోనే మనం సమైక్యంగా లేము, వేరే వాళ్ళతో ఆ సమైక్యత కోసం దేనికోసమో పాకలాడుతూ ఉంటాం. చూడండి, అది అంత సులభమైనదైతే ఏం కాదు, చేసుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యాలి అని చెప్తున్నారండి. ఈ సమైక్యత అనేది మీ వ్యక్తిత్వానికి ఎంతటి ఐక్యతను సంఘటితంగా ఉండేలా చేస్తుందంటే దాని ద్వారా ప్రకృతి శక్తులు తమంతట అవే సాకారం అవుతాయంట. కాబట్టి మీకు ఏదైనా భావన కలిగినప్పుడు మీ వ్యక్తిత్వంలో చిలికలు ఉంటే కనుక ఆ భావన ముందుకు సాగలేదు. మీ వ్యక్తిత్వం సంఘటితంగా ఉండకపోతే కనుక అనేక మానసిక సమస్యలు, మానసిక రోగాలు వస్తాయి. అక్కడ సమైక్యత లోపించింది, గమనించుకోండి అని చెప్తున్నారు. సమైక్యత అనేది కేవలం భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైనది మాత్రమే కాదు, భూగ్రహంతో, సౌరమండలంతో మొదలైన వాటితో కూడా ఆ సమైక్యత ఉండాలి. మనం అంతులేని భావాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. వాటిలో ఉన్న ఆ సౌందర్యం అదే. మొదట నియమం సమైక్యత. కార్ ఎట్లయితే విడిగా చేస్తామో ఉండలేదు కదా, అలాగే అన్ని కలిపినప్పుడే ఆ కార్ చక్కగా నడవగలుగుతుంది. అలాగే శరీరంతో అంతటితో ఆ సమైక్యతను ఏర్పరచుకోవాలి. ఈ జీవితానికి సంబంధించిన అన్ని స్థాయిలలో ఇదే సత్యం అని చెప్తున్నారండి. ఈ సమైక్యపరచబడిన ఏదైనా గాని ప్రసారం చేయగలిగే శక్తిని సంతరించుకుంటుందంట. ఈ వన్నెస్ అనేది ఎందుకు అంటే దేన్నైనా కూడా ప్రసారం చేయగల శక్తిని సంతరించుకుంటుంది. ఇది ఎంతో ముఖ్యమైన భావన అండి, ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. ఈ అత్యుత్తమమైన ఈ విద్యుత్ వాహక వ్యవస్థ అన్నమాట ఇది. ట్రాన్స్ఫార్మర్ తో మనం కట్ అయిపోతే ఇంట్లోకి వస్తుందా అండి? రాదు కదా. ఈ అలైన్మెంట్ ని మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. సమన్వయంతో ఉండటం అంటే మీరు ఈ తీగలను కలిపే ఈ సాకెట్ లో పెడతాం కదా మనకు ఫ్యూజ్ అనేది, అలాంటిది అన్నమాట. అంటే భౌతిక, భావోద్వేగ, మానసిక శరీరాలు ఆ సౌర దేవతతో సమన్వయంతో కలిగి ఉంటాయన్నమాట. ధ్యానానికి అవసరమైన వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్తూ ఉన్నారు.
మానసికంగా నేను సమైక్య అవుతున్నాను, భౌతికంగా భావోద్వేగ పరంగా మానసికంగా నేను సంఘటితంగా విశ్రాంతిగా ఉన్నాను, అంతా సవ్యంగా ఉంది, ఇప్పుడు మీరు దాన్ని అనుభూతి చెందండి అని ఆ యేసుక్రీస్తు అలానే ఆలోచన చేస్తూ ఉంటాడు అన్నమాట. నేను అనుసంధానం అవుతున్నాను, నా మూర్తి తత్వాన్ని నాలో ఉన్న శక్తులతో అనుసంధానం చేసుకుంటున్నాను, మీ మహాత్ములతో, సౌర మండలంతో, అంటే సోలార్ సిస్టంతో, గెలాక్సీస్ తో, గ్యాలక్టిక్ వాసులతో మనం అనుసంధానం అవుతున్నాము అన్న ఆలోచనే చాలు, మనకు అవన్నీ కూడా ఒకటికొకటి అనుసంధానం అయిపోయి ఆ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ప్రతి ధ్యానంలోనూ మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ సంకల్పం అనేది పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. మరి మూడవది ఆకాంక్షించడం, అంటే మిమ్మల్ని మీరు తీవ్రమైన అయస్కాంత ఆ స్వభావంతో ఆ శక్తిలో ఉంచుకోవాలి అని అర్థం అన్నమాట. అంటే మనకు మనమే ఒక మ్యాగ్నెట్ గా తయారైపోవాలన్నమాట. ఎంతో చక్కని నిర్వచనాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. ఆకాంక్ష కోరుకోవాలి. అది ఎంతటి అయస్కాంత తత్వాన్ని సృష్టిస్తుందంటే ఏ విజన్ అయినా కావచ్చు, ఏ శక్తి అయినా కావచ్చు, ఏ దివ్య ప్రణాళిక, ఏ భావన లేదా మంచి గుణం, మీ వ్యవస్థనైనా ఆరాపైన దివ్య ప్రణాళిక, మీ ఆ దివ్య ప్రణాళిక మీద కూడా ఆ ముద్ర వేసేస్తుందంట. దాన్ని మీరు దాన్ని లోనికి గ్రహిస్తారంట. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మార్గం శుభ్రంగా ఉంది, భౌతిక భావోద్వేగ పరంగా మానసిక స్వభావం నిర్మలంగా సమైక్యంగా సమన్వయంతో ఉంది కదా. ఇప్పుడు మీరు సురక్షితంగా ఆ శక్తులనన్నిటినీ కూడా స్వీకరించుకోవచ్చు. అందుకనే ఈ స్థాయిలో మూడవ స్థితిలో ఇది జరుగుతుంది. సౌర దేవతతో మీ వ్యవస్థలోకి వస్తున్న ఆ ప్రభావం ఏ రకమైనదో కూడా విచక్షణతో పరిశీలించి గమనించి కాపాడుతూ ఉంటుందంట ఈ మ్యాగ్నెటిక్ శక్తి అనేది. ధ్యానం చేస్తున్నప్పుడు చాలా మంది తమలోకి ప్రవేశిస్తున్న ఈ మూర్ఖపు భావాలు, మూర్ఖపు ఆలోచనలు అన్నిటినీ చీకటి శక్తులుగా, పరికరాలుగా తయారవుతారు మామూలుగా అయితే, ఎరుక లేకుండా ఉంటే. సో సమన్వయంతో ఉన్నప్పుడు మనకు అనుకూలంగానే వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఎత్రిక్ స్థాయిలో కూడా ఇది జరగాలి, భావోద్వేగంలో జరగాలి, శరీరంలో జరగాలి, ఎత్రిక్ పరంగా కూడా ఇది జరగాలి అని చెప్తున్నారు. మీరు ప్రపంచంలో ఉన్న పేదరికాన్ని తలుచుకునేందుకు ఇల్లు లేని స్థితిని, ఆకలిని, ఇవన్నీ కూడా నిర్మూలించాలి అని అనుకుంటున్నారు అనుకోండి. మీరు ఆ పని చేయాలనుకుంటున్నారు, వాటిని నిర్మూలించాలి అని మీరు కోరుకుంటున్నారంటే ఇలాంటి పనులు చేయడం ఎంతో ఆచరణాత్మకమైనదా, ఎంతో కరుణతో నిండిన చర్య అవుతుంది అది. మీరు ఆ పనిని చేస్తున్నట్టుగా ఓ దర్శనాన్ని, ఓ మహాదర్శనాన్ని మీరు దృశ్య రూపంలో ఊహించుకోవాలి. నీడ లేని స్థితి మాయమైపోతున్నట్టుగా ఊహించుకోవాలి. మన దోషంలోనే కాదు, అన్ని దేశాలలోనూ ఆకలి బాధ మాయమైపోబోతోంది. మీరు ఈ విజన్ని ఈ విధంగా సృష్టించాలంటే మీరు దానికోసం ఆకాంక్షించడం మొదలు పెడతారు. మీరు దాన్ని కోరుకుంటారు. మీరు అంటారు, భగవంతుడా, నువ్వు దీన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేసి సాక్షాత్కరింపజేసే వరకు నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనే కోరికతో ఉంటాం. ఒకవేళ మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తే కనుక ఆయన ఒకసారి, 2 సార్లు లేదా 3 సార్లు కాదు అని చెప్తాడు అనుకోండి. కానీ ఆ తర్వాత ఆయన అనుకుంటాడు, ఇతను పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు, అతడు కోరుకుంటున్నవి అన్ని ఇచ్చేస్తే ఈ గొడవ వదిలిపోతుంది అనుకొని ఏమవుతుందంటే మీరు కోరుకున్నవన్నీ కూడా సాకారం అవుతూ ఉంటాయి. అంటే అంతవరకు దాన్ని, ఆ కోరికను వదిలేయకూడదు అన్నమాట. ఈ సాక్షాత్కార ప్రక్రియ మన మూర్తి తత్వాన్ని, మన వ్యక్తిత్వాన్ని
ఎన్నో ప్రయోజనాలకు అందిస్తూ ఉంటుందన్నమాట. రెండవది అది మన కూటమిని అంటే మన దేశానికి ఉపయోగపడుతుంది. మూడవ సాక్షాత్కారం మానవాళికి చెందుతుందండి. నాలుగవ సాక్షాత్కారం భౌగోళిక సాక్షాత్కారానికి చెందుతుంది. ఇంకా ఎన్నో సాక్షాత్కారాలు ఉన్నాయండి. కానీ అవన్నీ కూడా ప్రస్తుతం మనకు అవన్నీ ఇంకా అక్కడికి వెళ్తే మింగుడు పడతాయో లేదో తెలియదు. ఇక్కడ మీరు పెంపొందించుకోవాల్సిన మొదటి శక్తి దాన్ని గమనిస్తే శ్రద్ధ. మీలో అంతరంగికంగా ఎంతో అందమైన రహస్యమైన శక్తులు ఉన్నాయి. అబ్జర్వేషన్ అంటూ ఉంటారు. మన ఇంట్రెస్ట్ ఉండాలి. అవి లేకుండా ఏది నేర్చుకోలేము, ఎక్కడా విజయం పొందలేము. గమనించడం అంటే కేంద్రీకృతమైన మీ ఆత్మ అని అనుకోవచ్చు అన్నమాట. అంత ఎఫెక్ట్ ఉంటుందండి గమనించడం అంటే చూసేందుకు మీ కళ్ళను తెరుచుకుంటున్నారన్నమాట. నిజానికి గమనించడాన్ని పెంపొందించుకున్న వారిలో ఆ దృష్టి అనేది దివ్య దృష్టిగా మారిపోతూ ఉంటుందంట. 1, 2, 3, 4 జన్మలు 5 జన్మలు మీరు దేన్నైనా గమనించడం అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక అలా అయిపోతూ ఉంటుంది. మీ భార్య ముఖాన్ని గమనించడం, మీ భర్తను అతను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు అనేది గమనించడం, మీ గృహోపకరణాలు గమనించడం, ప్రకృతి ఎలా పనిచేస్తుందో గమనించడం, ప్రజల కళ్ళు ఏ రంగులో ఉన్నాయో గమనించడం. ఇలా గమనిస్తూ ఉన్నప్పుడు ఏదో అవేర్నెస్ వస్తూ ఉంటుంది అన్నమాట. మేల్కొల్పబడుతూ ఉంటుంది. కేవలం మీ కెమెరా నెమ్మదిగా మరింత స్వీకరించే స్థితిలోకి వెళ్ళి ఎలా ఉంటుందో కెమెరాని అలా జూమ్ చేస్తూ ఉంటే ఆ స్థాయిలోకి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించడం మొదలు పెట్టే కొద్దీ ఆ లక్షణాలన్నిటినీ కూడా చక్కగా దివ్య దృష్టితో మనం చూడడం అనేది, కనిపించడం అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది అని చెప్తున్నారండి. ఈ దివ్య దృష్టి సంపన్నులై ఈ మహాత్ములు చెప్పే దాని ప్రకారం అది ఎంతో మహనీయమైనది. దివ్య దృష్టి లేకపోతే కనుక మీరు దారి తప్పిపోతారు. పత్రిసార్ కూడా మొన్న మీరు చెప్పారు, ఎంతో మందికి వచ్చింది దివ్య దృష్టి, 3వ కన్ను. ఆజ్ఞాచక్రం అయితే అందరికి ఉంది కదా, నువ్వు ధ్యానం చేసి 3వ కంటిని నువ్వు ఉపయోగించుకోవటం లేదు. సో నువ్వు ధ్యానం చెయ్యని చెప్పారనమాట. అదే చెప్తున్నారు, ఆ దివ్య దృష్టి ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే దారి తప్పిపోతారు. భౌతిక తలంలో గుడ్డితనంతో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మీకు ఉన్నత స్థాయి దివ్య దృష్టి లేకపోతే కనుక భావనామయ, మనోమయ తలాల్లో గుడ్డితనంతో ఉన్నట్టు ఉంటుంది మీ పరిస్థితి. భూలోకంలో ఈ కళ్ళు లేకుంటే ఎలా ఉంటుందో ఉన్నత స్థాయిలలో అక్కడ కూడా ఏం కనిపించదు ఆ దివ్య దృష్టి లేకపోతే. సో అవన్నీ కూడా సంపాదించుకోవడం, ధ్యానం చేసి పెంపొందించుకోవడం అనేది చాలా అవసరము ఆత్మ సాక్షాత్కారంలో అని చెప్తున్నారు. మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారు అనేది మీ విచక్షణ. మీ జ్ఞాన సముపార్జన చేస్తున్నప్పుడు విద్యార్థులుగా చలామణి అవుతున్న వారిలో చాలా మంది ప్రతిరోజు ఎంతో చదివేస్తూ ఉంటారు. మరి దాంట్లో ఆధ్యాత్మిక ఉదారాన్ని స్వచ్ఛమైన ఆహారంతో, స్వచ్ఛమైన కాలాతీతతో, ప్రజ్ఞతో నింపబడిన ఉన్న వాటిని మీరు చదువుతూ ఉన్నారా? మీ బుర్రలోకి అవే వేసుకుంటున్నారా? మీరు వేరేది చదివినప్పుడు మీ ధ్యాస పక్కకు వెళ్ళిపోతుందా? ఏది చదివేటప్పుడు ఎలా ఉంది? ఆధ్యాత్మికమైనవి చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి స్థితి, పనికిరానివి చదువుతూ ఉన్నప్పుడు దీని వైపే ఉంటే అవి చదివారా ఓకే, కానీ అది చదువుతూ ఉన్నప్పుడు మీ ధ్యాస ఎక్కడుందో సరి చూసుకోండి. ఆ శుద్ధమైన బోధనలను, స్వచ్ఛమైన కాలాతీత ప్రజ్ఞను అధ్యయనం చేయమని టర్కం సరేడరన్ గారు చెప్తున్నారండి. మీరు సాక్షాత్కరింప చేసుకోవాల్సిన 4వ శక్తి ఏంటంటే టెలిపతి. మరి ఇంతకు ముందు చెప్పింది ఉన్నత లోకాలతో కనెక్ట్ అవ్వడం, అనుసంధానం అవ్వడం అన్నమాట. నెక్స్ట్ది టెలిపతి. అది ఎవరి ఆలోచననైనా కూడా సరే నమోదు చేసుకోవడానికి వారితో టెలిపతిక్గా సంభాషించే ప్రయత్నం చేయడం. ప్రతిరోజు మీ ఆరాను
ప్రత్యేకించి మీ మానసిక శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి అది ప్రయత్నించాలంట, టెలిపతి యాక్టివేట్ అవ్వాలంటే. మరి 5వది దివ్య శ్రవణం. మీరు దివ్య శ్రవణాన్ని ఆ సామర్థ్యం మీరు పొందుతారనమాట. మీకు ఆ జ్ఞానం ఉంది, కానీ మీరు వినలేరు. ప్రజలు మాట్లాడేది వింటున్నప్పుడు మీ బుర్రలో ఉన్న చెత్తను దానిలోకి కలిపేయకుండా వాళ్ళు సరిగ్గా ఏం చెప్తున్నారో అది మాత్రమే వినగలగాలన్నమాట. ఎన్నో పొరలు పెట్టేసుకొని ఒకరి మీద ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళు ఏం చెప్పినా మనకు వాళ్ళు కోపంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు అసూయతో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే కాదు కదా. ఆ దివ్య శ్రవణం ఉంది అంటే ఏం చెప్తున్నారో కేవలం దాన్నిగా మాత్రమే తీసుకోగలగడం. ఫస్ట్ ఇది చేస్తే వేరే లోకాలలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కూడా మనము వినగలుగుతాము అని చెప్తున్నారు. వినడాన్నే పెంపొందించుకోవడం మొదలు పెట్టినప్పుడు మీ దివ్య శ్రవణ శక్తి క్రమక్రమంగా పెంపొందించి ఆ తర్వాత అకస్మాత్తుగా తనను తాను బహిర్గతం చేసుకుంటుందన్నమాట. అది వినడం అంటే అదొక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడం అన్నమాట. ఆ వైబ్రేషన్స్ కి మనం అందుకొని దాని మార్గదర్శకత్వంలో మనం అడుగులు వేయడం. ఈ అంటే భావోద్వేగాలు అనేటివి ఒక వైబ్రేషన్స్ లో, ఒక పౌనఃపున్యంలో ఉంటాయి. మన మానసికంగా మన ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. దేనికి మనం ట్యూన్ అవుతున్నాము, మీ సాధనం దేని ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం, దాని మధ్య ఆ భేదాన్ని గ్రహించగలుగుతాం అన్నమాట ఈ దివ్య శ్రవణం వచ్చినప్పుడు. వినగలుగుతాం అన్నమాట. మీరు ఏదైనా చేసినా, ఏదైనా అనుభూతి చెందినా, ఏదైనా ఆలోచించినా, దేనైనా కోరుకున్నా వెంటనే మీరు కొన్ని ప్రత్యేకమైన పౌనఃపున్యాలను ప్రసారం చేస్తామన్నమాట. ఆ మహాత్ములుగా సంపూర్ణంగా గమనించగలుగుతారు. మనం చేసింది మహాత్ములు గ్రహించగలుగుతారు. వాళ్ళు ఏం జరిగిందో సంపూర్ణంగా గ్రహించి ఏం జరగబోతోందో కూడా వాళ్ళు చూడగలుగుతారు అన్నమాట. అంటే మనలో ఏం జరుగుతోందో దాన్ని, ఆ సంవాదాన్ని కూడా వినగలుగుతారు. అంత లోతుగా ఉంటారండి. మనం పత్రిసాన్ని చూస్తూ ఉంటాం కదండి, అలా వెళ్ళిపోతే మొత్తం అలా అర్థమైపోతూ వస్తూ ఉంటుంది. మరి అది ఎలా వినాలో నేర్చుకుంటే మనకు వస్తూ ఉంటుందంటండి. అది చేయడానికి అనువైన అవసరమైతే ఎంతో అద్భుతంగా ఆ మహాత్ములు మనలో ఉన్న దాన్ని సాకారం చేయడానికి, సహాయం చేయడానికి కూడా వచ్చేస్తూ ఉంటారంట. ఏ సమా లేకుండా కూడా జరిగిపోతూ ఉంటుంది మన ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు. అందుకే ఫస్ట్ గా ఏం చేయాలి అంటే ఎలా వినాలో నేర్చుకోండి. పత్రిసార్ దగ్గర ఎలా వినాలో అయితే మాత్రం చక్కగా నేర్చుకోవచ్చండి మనం. ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఇక్కడ ఎంతో రచయిత కావచ్చు, రచయిత్రి కావచ్చు, అక్కడ పొందుపరిచిన జ్ఞానం అంతా కూడా ఉంటుంది. ఒకే విషయాన్ని మనసులో ఉంచుకొని వ్రాస్తున్నారా అనేది మీరు వెంటనే గ్రహించగలుగుతారన్నమాట. అణువుల గురించి, పరమాణువుల గురించి, మానవుల గురించి, సమూహాల గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, అది సంయోగీకరణ అవుతుంది. అంటే మనకు ఇప్పుడు తర్కం సరళం బుక్ మనం చదువుతూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఏ ఉద్దేశంతో రాశాడు, ఏ స్థితిలో ఉండి రాశాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి అని అంటూ ఉన్నారు. అంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు, ఆ టెలిపతి, ఆ వినగలిగే స్థితిలో ఉన్నప్పుడు చదువుతున్నా వినిపిస్తుంది అని చెప్తున్నారనమాట. ఆ సమైక్యత, ఆ సమన్వయం, ఆ కోరిక ఉంటే ఆ శక్తులన్నీ సాకారం అయిపోతూ ఉంటాయంట. ఎందుకంటే అది విశ్వ నియమం కాబట్టి. వ్యక్తిగత సాక్షాత్కారమే కాకుండా సామూహిక సాక్షాత్కారం కూడా ఉంటుంది. అంటే ఒక సమూహం దైవ మందిరాన్ని నిర్మించాలని అనుకున్నాడే అనుకోండి, ఆ సమూహం కోరుకున్నది అధికారంతో అవసరమైనది అడుగుతుంది, ఆ సంఘటితం అవుతుంది అన్నమాట. అప్పుడు
కలిసి కోరుకున్నామంటే. ఇప్పుడు మనం పిరమిడ్ కావాలి అంటే గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఉంటాం, అక్కడ జరిగేది ఇదే అని చెప్తూ ఉన్నారు. ఆ సమూహము అడ్డంకులను, ఆ అవాంతరాలను, దాడులను, విరోధాలను నిర్మూలిస్తుందంట. ఆ సామూహిక శక్తి అనేది సమైక్యంగా అది ఉన్నప్పుడు ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఇది జరగడానికి చాలా కాలం పట్టొచ్చేమో, కానీ ఆ సమన్వయంతో సమైక్యంగా ఉండి ఆ కోరికతో సృష్టించడానికి మీరు ఎంతో కృషి చేస్తారు. కాబట్టి క్రమక్రమంగా అది రూపుదిద్దుకుంటుంది. ఈ సాక్షాత్కారం అయితే మాత్రం జరిగి తీరుతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవ ప్రణాళిక అంటే ఏంటి? కాంతి, ప్రేమ శక్తుల ప్రణాళిక సఫలం అవ్వాలి. దైవ ప్రణాళిక అంటే ఇదే. ప్రేమను పెంపొందించుకోవాలి, కాంతిని పెంపొందించుకోవాలి, సౌందర్యాన్ని పెంపొందించుకోవాలి, మానవాళి శక్తిని పెంపొందించుకోవాలి. దివ్య ప్రణాళిక అంటే ఇదే. కానీ అది ఒక చిన్న విత్తనం. ఆ విత్తనం నేలలో నాటినప్పుడు అది కోటాను కోట్ల శాఖలుగా ఉన్న ఒక మహావృక్షంగా అవుతుంది. అది దివ్య ప్రణాళిక అంటే. ఎప్పుడో నాటారు, అది ఇప్పుడు సాక్షాత్కరింపబడింది. పత్రి సార్ ఇప్పుడు ఏదైతే చెప్పారో అది సార్ ఎప్పుడో నాటేశారు, మనం దాని ఫలాలను అనుభూతి చెందుతూ ఉన్నాం. ఒక రాజకీయవేత్త అయి కనుక ఆ దివ్య ప్రణాళికతో ఉంటే ఏం చేస్తారండి? క్రమక్రమంగా ఆ రాజకీయ ప్రపంచమే పరమగురు మండలితో అనుసంధానమైపోయి మీ సొంత గమ్యాన్ని ఆ రంగానికి తగినట్టుగా మనం కృషి చేస్తూ ఉంటాము. ఆ పరమ గురువుల మండలి ఏం చేస్తుందంటే ఆ దివ్య ప్రణాళికను సాకారం చేయడానికి రాజకీయాల్లో, ఆ రాజకీయ పక్షాలలో ఏ దేశమో లేదా ఏ రాజ్యమో సరే అంతటినీ కూడా ఆ పరిపాలనలోకి తీసుకొచ్చేస్తూ ఉంటుందంట. ఈ ప్రపంచాన్ని పరమగురు మండలి యొక్క ఆ దివ్య ప్రణాళిక ప్రకారం పరిపాలింపబడుతూ వస్తుందంట. మరి నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి కూడా మనకు అదే కదండి జరుగుతుండేది. మన యోగా డే అని వచ్చేసింది, ఇంకా ఎన్నెన్నో జరిగిపోతూ వస్తూ ఉన్నాయి. మీరు విద్యారంగంలో పరమ గురువు మండలికి చెందిన కొన్ని నిర్దిష్ట దివ్య ప్రణాళికలను ప్రవేశపెట్టాలి. అప్పుడేమవుతుంది? విద్య జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తుంది. మీరు జ్ఞానోదయాన్ని తీసుకురావాలి. ప్రకృతి నియమాలను, సూత్రాలను నేర్చుకొని ఆ ప్రకృతి నియమాలకు, సూత్రాలకు అనుగుణంగా సహజ సిద్ధంగా ఉండడాన్ని ఆ జ్ఞానోదయం అంటారు. అంతే కదా? ఏది కావాలనో అది అలా ఉండడమే దాన్ని జ్ఞానోదయము అంటూ ఉంటాం. మనకన్నా ఎంతో తెలిసిన ఒక దివ్య మానసం ఈ ప్రకృతి వెనక ఉంది. అది పనిచేస్తూ ఉంటుందండి. మన ఉద్దేశంలో నుంచి అది పనిచేస్తూ ఉంటుంది. మరి ఆ ఉద్దేశం అనేది మనం ఎలా పెట్టుకోవాలి, ఎంత అద్భుతంగా ఉండాలి అనేది ఇక్కడ మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక విశ్వ భౌగోళిక సాక్షాత్కారం అనేది దైవ సంకల్పంలో దివ్య లక్షణాలతో సమైక్యత కలిగి ఉండడానికి సంబంధించినవి. దివ్య లక్షణం తనంతట తానే సాకారం అవ్వాలి. ఆ దివ్య లక్ష్యం కొన్నిసార్లు మన అంతరంగంలో అత్యంత అస్పష్టమైన భావనలా ఉంటుంది, కానీ ఏకైక దివ్య లక్ష్యం ఉంటుంది. మనకు ఏక విశ్వం ఉండేలా దివ్య లక్ష్యం లేదా విశ్వ లక్ష్యం అన్ని దేశాలను ఏకం చేస్తుంది, సంయోగీకరిస్తుంది అన్నమాట. అంటే అంతా కలిపేస్తుంది. ఏ యుద్ధాలు, మూర్ఖపు ఖర్చులు, చంపుకోవడాలు అన్నిటివి ఏమీ లేకుండా చిట్ట చివరకు ఈ గ్రహం నుంచి ఇవన్నీ కూడా ఆవిరైపోతాయంట. అంతటి ఆ విజన్ ని, ఆ కోరికను మనం కలిగి ఉండాలి అని చెప్తున్నారండి. ఇక్కడ సంక్లిష్టంగా చెప్పాలి అంటే మొదటి సాక్షాత్కారం ఏంటంటే ఒక మూర్తిమత్వంగా ఉండే బదులు మీరు పురోగమించే మానవత్వగా అవుతారు. అంటే నేను ఇలా అన వ్యక్తిత్వాలతో ఉండే వాళ్ళుగా ఉండే కంటే కూడా మానవత్వంగా తయారవుతూ ఉంటారు.
మీ మానవాత్మ సాక్షాత్కరిస్తుందండి. అప్పుడు మానవాళి కేవలం మానవాళిగానే ఉండిపోయే బదులుగా పరమ గురువు మండలిగా ఒక ఆశ్రమంగా రూపొందుతుంది. భౌగోళికంగా జీవితం వేర్వేరు ఆ సామ్రాజ్యాలుగా విభజించబడి ఉండే బదులుగా దివ్య లక్షణానికి అనుగుణంగా ఒకే సామ్రాజ్యంగా రూపుదాలుస్తుంది. సాక్షాత్కారం ఏ విధంగా సాగుతుందో చూడండి. వ్యక్తిగత నుంచి జాతీయతకు, జాతీయత నుంచి విశ్వ సాక్షాత్కారంగా తయారవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ప్రకృతిని అడ్డగిస్తే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. సంఘర్షణ సృష్టిస్తుందంట. మీరు ప్రకృతిని అడ్డగించినప్పుడు, మీరు ప్రకృతి నియమాలలో జోక్యం చేసుకున్నప్పుడు అది అనారోగ్యము, వైఫల్యము, ఓటమి లాంటి పరిస్థితులను సృష్టిస్తుంది. మనం ఆ విధంగానే ఓడిపోతున్నాం. ఎందుకు మనకు జరిగింది, కావాల్సింది, కోరుకున్నది విచిత్రంగా మనం హాయిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి తల తిప్పి చూస్తే ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ప్రకృతిని మీరు అడ్డగిస్తున్నారు. మనం ఈ కరోనా విషయంలో చూసుకుంటే ఇవన్నీ కూడా తేటతెల్లమైపోతూ వస్తోంది. ప్రకృతితో కలిసి పని చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఒక చెయ్యి మీతో సహకరించకుండా అకస్మాత్తుగా సహకరించకూడదు అని అది నిర్ణయించుకోండి అనుకోండి, ఆ చెయ్యి రోగగ్రస్తమైందని కదా మనమే అంటాం. అంటే ఈ విశ్వానికి మనం చేతులు, ముక్కు, నోరు లాంటి వాళ్ళం కదా. ఒకవేళ మనము ఇలా పని చెయ్యము, ప్రకృతికి సహకరించకుండా పని చెయ్యము అంటే ఈ చెయ్యి నా మాట వినట్లేదు, అది రోగంతో ఉంది అని ఎలా అనుకుంటూ ఉంటామో విశ్వం కూడా అలాగే అనుకుంటుందంట. ఈ చెయ్యి నా మాట వినట్లేదు, దీన్ని నరికేయండి అని ప్రకృతి అంటుంటుందంట. అందుకే క్రీస్తు ఎంతో అందమైన మహావాక్యాన్ని చెప్తాడు. అది ఎంతో నిగూఢమైన జ్ఞానాన్ని, అది ఎంతో ఎంతో సనాతనమైన బోధనలకు చెంది ఉన్నదన్నమాట. ఏమంటాడంటే, పండ్లను ఇవ్వని కొమ్మలను నా తండ్రి కత్తిరించి పారేస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిస్తున్నారంటే, మన ఆధునిక సాంకేతిక విజయాలు అన్ని సాక్షాత్కారాలే అనుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ అవి మానవ వికాసానికి సంబంధించిన మార్గానికి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండి కాలుష్యము, అనుధార్మికత, ధ్వని, అలాగే వివిధ రకాల విద్యుత్ ప్రవాహాల కారణంగా మానవాత్మ యొక్క సామర్థ్యాలు సాక్షాత్కరించే వీలు లేకుండా అడ్డుపడుతూ ఉంటే కనుక కొంతవరకు అవి కూడా మీ ఆత్మ నుంచి వచ్చిన సాక్షాత్కారాలే అనుకోండి అని చెప్తున్నారు. మరి ఈ సాక్షాత్కారంలో ఎదురయ్యే ఆటంకాలు ఏంటి అంటే, కలుషితమైన ఆలోచన రూపాలు, అనుభూతులు గాలిలో పేరుకుపోవడం వలన సృష్టించబడే ఆటంకాలు. మనం ఈ రోజు ఇలా ఉన్నాం కదా అనుకుంటే నిన్న చేసినవి గాల్లో పేరుకుపోతూ ఉంటాయంట. అలా పేరుకుపోయినప్పుడు కూడా సృష్టింపబడిన ఆటంకాలు, పక్షపాతం, మూఢనమ్మకాలు, ఛాందసవాదం, ఆరోగ్య సమస్యలు, మన చైతన్యంలో ఏర్పడే అనిశ్చితి, అలాగే కర్మపరమైన ఆటంకాలు, ఇతరుల ద్వారా సమూహాల ద్వారా మీ వైపు మళ్లించబడే చెడు ఆలోచనలు, అనుభూతులు, అసూయ, కోపం, భయం, ఇవన్నీ సాక్షాత్కారానికి ఎదురయ్యే ఆటంకాలంట. మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళేదో మనకు చేస్తున్నారు అనుకుంటున్నారు. మనం ప్రకృతితో అనుసంధానమై లేము కాబట్టే మనము వీటి ద్వారా వచ్చే అడ్డంకులను మనం ఎదుర్కొంటూ ఉన్నామండి. మీ నేరపూరితమైన పనులు లేదా ప్రణాళికల కారణంగా మీరే ఆ ఆరాలో ఏర్పడే ఆ విద్యుత్ తుఫాన్లు అన్నమాట. ఇవన్నీ కూడా మీ నరాలు, నాడులలో ఏర్పడే అలజడి, ఇది కూడా సాక్షాత్కరింపబడడానికి అవరోధాలే. మానసిక పరంగా, భావోద్వేగ పరంగా, భౌతికంగా, మరి అతీతంగా ప్రేరేపించబడిన స్థితి ఇది అని చెప్తున్నారు. సాక్షాత్కరింపబడిపోయే దానికి ముందు సాధనా మార్గంలో ఈ సమస్యలన్నిటినీ కూడా అవి ఏర్పడిపోయి మళ్ళీ
తొలగిపోతూ వస్తాయి. ఈ ఆటంకాలను తొలగించుకోవడం మనం మొదలు పెట్టాలి అని చెప్తూ ఉన్నారు. ఈ 7 సాక్షాత్కారాల గురించి తెలియజేశారు. మరి వీటన్నిటిని కూడా చక్కగా మనం క్లియర్ చేసుకుంటూ వస్తే ఆ దివ్య ప్రణాళిక గురించి మనకు అర్థమవుతుందండి. అంటే కుటుంబ పరంగా, సమూహంగా, దేశంలో తగిన పరిస్థితులను సృష్టించడం ద్వారా అందరికీ అవి మనం అందగలిగేలా చేయాలి. ఏంటివి అంటే ఆరోగ్యము, సంతోషము, విజయము, జ్ఞానోదయం, విద్య, ఆనందం, స్వేచ్ఛ, స్వపూరిత అంటే స్వపరిపూర్ణత. ఎవరికి వాళ్ళు స్వపరిపూర్ణత సాధించుకునే ఆ జ్ఞానాన్ని మనం అందరికీ కూడా తెలియచేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దివ్య ప్రణాళిక సాక్షాత్కరిస్తే కనుక మనం అసలు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదండి. ఈ సాక్షాత్కారానికి ఇంకా సులభమైన నిర్వచనం ఏదైనా ఉందా అంటే, మీలోని మూలం నుంచి వంతెలను అంటే బ్రిడ్జ్లను నిర్మించి ఉన్నత తలాలకు అధిరోహించడం ద్వారా సమస్త సృష్టికి ప్రయోజనకరంగా ఉండేలా మీలో దాగి ఉన్న అంతర్గత శక్తులను విడుదల చేసేందుకు కృషి చేయమని చెప్తున్నారండి రకం సరళరన్ గారు. చిన్నగా చెప్పమంటే ఇంత పొడుగ్గా చెప్పేశారు కదండి. ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా చిన్న స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పమంటే కాంప్లెక్స్ గా చెప్పేసినట్టు ఉంటుంది. వివరణ అయితే ముందు చెప్పుకున్నదంతా అండి. సెకండ్ చాప్టర్ మన భవిష్యత్తు. మనమందరం ఒక చోట కలుసుకొని మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడం ఎంతో బాగుంటుంది కదా. తరచుగా జరిగేది ఏంటంటే జనమంతా ఒక చోట చేరి అశాశ్వతమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు తమ బుద్ధికి, తమ ప్రేరణకు స్ఫూర్తివంతంగా కృషికి తగిన ఆహారాన్ని అందించలేరు కూడా. కానీ స్ఫూర్తివంతమైన కృషితో ప్రజలు ఉన్నత భావాలను చర్చించడానికి ఒక చోట చేరినప్పుడు శక్తిని పొందుకున్నట్టుగా అనుభూతి చెందుతారు. ఇదే కదండి మనకు ధ్యాన మహిళా చక్రాలలో జరుగుతూ ఉండేది. ఉన్నతమైన భావాలు, పత్రిసార్ యొక్క జ్ఞానము, పత్రిసార్ ఎన్నో మనకు తెలియకుండానే మన చేత ఎన్నింటికో ఎవరి చేతులు ఎత్తుతారు. నేను చెప్పాలా వద్దా, ఎస్ పదే పదే చెప్పించుకొని సార్ చెప్పే వాటికి మన చేత ఎస్ అని చెప్పించేస్తూ మరి ఆ దివ్య ప్రణాళికలకు మన భవిష్యత్తును సృష్టించేస్తున్నారండి సార్ మనకు తెలియకని. అది ఆటోమేటిక్ గా మనం దాన్ని అనుభూతి చెందుతామండి. వీటిని ఉన్నత స్థితిని సాధించినట్లు అనుభూతి చెందుతారు. కొన్నిసార్లు తాము స్వస్థత పొందినట్లు ఎవరికి వాళ్ళు గ్రహించేస్తారు. అలాంటి సమూహంలో ఉన్నప్పుడు మనకు వచ్చే అనారోగ్యాలలో చాలా వరకు పోషణ లోపించని కారణంగానే వస్తూ ఉంటాయి. మనం పోషణ అంటే తినడం ద్వారా కాదండి, మన శరీరానికి, భావోద్వేగాలకు, మనసుకు పోషణ అందించడం అన్నమాట. దానికి ఆ స్ఫూర్తిని మాత్రం ఆకలితో అలమటింపజేసుకునేలా దానికి వదిలేస్తూ వస్తూ ఉన్నాం. స్ఫూర్తి కూడా పొందాలి. ఈ నూతన భావాలను పరిచిన బల్ల చుట్టూ ఎంతో మంది సమావేశమై వాటిని తింటూ ఉంటే చూడడం ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అలాంటిదే జరుగుతుందండి ఆ సామూహికంగా. ఆ వంటలను వడ్డిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ మన సంకల్పం అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అదే జరుగుతుంది. మనమంతా కూడా ఏకంగా ఒక చోట చేరి చేయాల్సిన పని ఏంటి అంటే అదే మన భవిష్యత్తును సృష్టించుకోవడం. ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రమే అన్నింటికన్నా గొప్ప విజ్ఞాన శాస్త్రం అని చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందడంలోని విజయమే అన్నింటికన్నా గొప్ప విజయం. తద్వారా ఏమవుతుందంటే ఆధ్యాత్మికతని అన్నింటికన్నా గొప్ప ఆధ్యాత్మికత. మనం ఆధ్యాత్మికతలో కూడా ఇది అని ఎన్నో వేసేసుకుంటూ ఉంటాం. అది కూడా మనమే దానికి గొప్పదేంటి, మనం ముందుకు తీసుకెళ్లేది ఏంటి అనేది మనకే అర్థమవుతూ వస్తుంది అన్నమాట. అన్ని విజ్ఞాన శాస్త్రాలు
మీతో పాటు శ్మశానం ద్వారం వరకు మాత్రమే వచ్చి మిమ్మల్ని అక్కడే వదిలేస్తాయి. ఆ సమయంలో మీరు అప్పటి వరకు ఆధారపడి ఉన్న అశాశ్వతమైన మీరు అనుకుంటున్నటువంటి ఆధ్యాత్మికత అన్నీ కూడా అక్కడే అకస్మాత్తుగా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఆత్మ సాక్షాత్కారానికి చెందిన విజయం తప్ప మిగిలిన విజయాలన్నీ కూడా మీ శరీరంతో పాటే ఆవిరైపోతాయి. ఆత్మ సాక్షాత్కారంలో మిమ్మల్ని మీరు ఉనికిలో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉనికి ఉన్నది తప్ప వేరే ఏది శ్మశానాన్ని దాటి ముందుకు వెళ్ళలేదు. ఉనికిలోకి తెచ్చుకున్నది మాత్రం ఆ శ్మశానాన్ని దాటి కూడా అంటే ఉన్నత లోకాలకు కూడా తీసుకెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఏదీ లేకపోతే కనుక ఆ వంతెనను ఏది దాటుతుంది చెప్పండి? మతపరమైన సాధనలు, పవిత్ర గ్రంథాలు పఠనము మీతో కేవలం శ్మశానపు ముంగిట వరకు మాత్రమే వస్తాయి. మీ ఆత్మ సాక్షాత్కారం అంటే మీ మూలం నుంచి ఏదైతే మీరు సాక్షాత్కరింప చేసుకుంటారో అది గనక మీరు పొందలేకపోతే కనుక పూర్తి ఆశాభంగంతోనే మీరు ఆవలి వైపుకి ప్రవేశిస్తారు. చాలా మతాలు దీని గురించి చెప్పవు, కేవలం ఈ భౌతికంగా ఉన్నటువంటి విషయాల పట్ల మాత్రమే చెప్పగలుగుతాయి. ఆ వంతెనను ఎలా దాటాలో కూడా చెప్పగలిగేదే ఆత్మ సాక్షాత్కారం, అదే ధ్యానం. ఆత్మ సాక్షాత్కారం అనే భావనను మనోవిజ్ఞాన శాస్త్రం అంటారండి, మనోవైద్య శాస్త్రం. ఇది ఏం చేస్తుందంటే ఇవన్నీ అస్తవ్యస్తంగా మార్చేస్తాయి. ఈ అసలైన ఆత్మ సాక్షాత్కారం అనే దాన్ని మనం సైంటిఫిక్ గా తీసుకున్నాము అంటే పూర్తిగా అనలైజేషన్ వచ్చేసి ఇది ఎలా జరుగుతుంది ఏంటి ఏమి అనేది జరిగిపోయి మీ మనోవిజ్ఞాన శాస్త్రం అని మీరు పిలుచుకుంటున్నదంతా కూడా వాస్తవానికి భావోద్వేగపరమైనదే, మానసిక పరమైనదే. నిజానికి తర్కం సరాడేరని ఏం చెప్తున్నారంటే మురుగునీటితో ప్రవహించే శాస్త్రం అదంతా అని చెప్తున్నారు. అయితే సహజంగానే ఈ రంగంలో కృషి చేస్తున్న కొంతమంది గొప్ప వాళ్ళైతే నూతన ఆవిష్కరణల ద్వారా ఉన్నత లోకాలకు ప్రవేశించడం ఎలా అనేది కూడా మొదలు పెడుతున్నారు. మొత్తం మీద మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనసు అంటే ఏంటో, దానికి సంబంధించిన శాస్త్రం ఏంటో అసలు తెలియదు వారికి. పురోగమించే మానవాత్మ కాలాతీత ప్రజ్ఞలో మనం ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకుంటాం. ఈ శాస్త్రాన్ని నేర్చుకొని సాధన చేయడం అనేది చాలా ముఖ్యము అని చెప్తున్నారు. మూర్తిమత్వాన్ని తరచుగా స్వయం అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. దాన్నే ప్రజలు నేను అనుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చింది ఎవరు? నేనే ఇక్కడికి వచ్చాను, నేనే ఇక్కడ ఉన్నాను, నేనే మాట్లాడుతున్నాను, నేను తాగుతున్నాను అని అనుకుంటూ ఉంటారు. మరి ఆత్మ అంటే ఇది కాదు కదా, అది మీ భౌతిక భావనామయ మానసిక శరీరాలు. నేను గాయపడ్డాను అని మీరు అనొచ్చు, కానీ వాస్తవంగా గాయపడింది ఎవరు? మీ మనోభావాలు గాయపడ్డాయి. మీ మనోభావాలు మీరు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ భావోద్వేగాలు మీరని అనుకుంటున్నప్పుడు మీ కళల్లో ఆ సాగరాన్ని అంటే ఆ మూర్తి తత్వం, ఆ వేర్పాటుతనం అనేది ఏర్పడిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు కాని వాటిని మీరు గమనించేవారు ఎవరో మీలో ఉన్నారు. ఒకవేళ మీ శరీరమే అయితే కనుక మిమ్మల్ని మీరు గమనించలేరు. మీ శరీరం మీరు కాదు, మనకు ఆ సంగతి తెలుసు. కానీ మనం కోట్లాది సంవత్సరాలుగా మన శరీరంతోనే ఏకమైపోయి ఉన్నాం. కాబట్టి ఆ శరీరమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మీరు కేవలం శరీరం మాత్రమే కాదు అని ఒకసారి మీరు గ్రహించడం మొదలు పెడితే శరీరంపై నియంత్రణ, ఉష్ణోగ్రతల నెమ్మదిగా పెరుగుతుందన్నమాట. ఇది జరిగినప్పుడు మీ శరీరం క్రమక్రమంగా మీ మాట వింటుంది. ఆత్మ సాక్షాత్కార స్థాయి దశల వారీగా పెరుగుతున్న కొద్దీ
నియంత్రణ కూడా దశల వారీగా పెరుగుతూ ఉంటుంది. అంటే మీ శరీరం ఒక అందమైన అబ్బాయి లేదా అమ్మాయిని చూసి వాళ్ళ వెంట పడతారు అని చెప్పదు. అలా చేసే బదులు ఒక్క నిమిషం ఆగు, తట్టుకో అని చెప్తుంది అనమాట. మీరంటారు మీ కంటికి కనిపించే ప్రతి దాన్ని తినడం లేదా త్రాగడం చెయ్యరు. మీరు నెమ్మదిగా మీ శరీరాన్ని నియంత్రిస్తారు. ఇవన్నీ చెప్పడం సులభం, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. కానీ భవిష్యత్తులో మీరు ఇదంతా కూడా చేయడంలో విజయం సాధిస్తారు. సంతోషము, సమృద్ధి, నిత్యానందం లాంటివన్నీ కూడా మీ ఆత్మ సాక్షాత్కారం పైనే ఆధారపడి ఉంటాయన్నమాట. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. ఏదైనా ఇప్పుడే ఒక భావోద్వేగాన్ని తలుచుకోండి, సెలెక్ట్ చేసుకొని గమనించండి. అసూయ, ద్వేషము, భయం తీసుకోండి, దేన్నైనా కూడా తీసుకోండి. దాన్ని గమనించి ఈ భావోద్వేగం నేను కాదు అంటే ఈ భయం నేను కాదు, ఈ అసూయ నేను కాదు, ఇది కోపము, ఇది పగ, ఇది దురాశ అని అనుకోండి. ఆ భావోద్వేగాన్ని పరిశీలించండి. మీరు వెంటనే అది మీరు కాదన్న అనుభూతి మీకు చెందడం మొదలు పెడతారు. అదే ఆత్మ సాక్షాత్కారం. మీరు మీ భావోద్వేగాలు కాదు అనేది ఎంత ఎక్కువ మీరు వాటిని మీరు పరిశీలించుకోగలిగితే వాటిని అంత బాగా మీరు నియంత్రించుకోగలుగుతారు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వల్లనే లోకంలో చాలా వరకు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మానవాళి అనుభూతి చెందే వ్యాధుల్లో 99% కేవలం భావోద్వేగాలపై నియంత్రణ లోపించడం వల్లనే ఏర్పడుతూ ఉంటాయంట. చూడండి, కుటుంబాల్లో సమస్యలు, ఎదిగే క్రమంలో సమస్యలు, ఇవన్నీ కూడా మీ సామూహిక సంక్షోభాలను పరిశీలించి గమనిస్తే కనుక ఇవంతా కూడా భావోద్వేగాల కారణంగానే ఏర్పడిపోయింది అనేది తెలుస్తుంది. అంటే వ్యక్తిగతంగా తీసుకోండి, కుటుంబంలో తీసుకోండి, సామాజికంగా తీసుకోండి. మీ భావోద్వేగాలు మీరు అనుకుంటున్నంత వరకు అవి సృష్టింపబడింది. భావోద్వేగాలు వేరుగా చూసి వాటిని మీరు నియంత్రించగలిగితే నిజంగా నాన్ వెజ్ విషయంలో కావచ్చు, వాటిని పెంపొందించి వృద్ధి చేసే క్రమంలో వాటికి ఉపయోగించే స్టెరాయిడ్స్ వల్ల కావచ్చు, వాటి మీద ప్రభావం అంతా కూడా మానవుల మీద ఏర్పడిపోతుందండి. ఆ మనోభావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వల్లనే మీరు నిజంగా పన్నులు కూడా కడుతున్నారని చెప్తున్నారండి టెర్కం సర్వేడరన్ గారు. లేకపోతే మీరు ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదంట. మీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వల్లనే మీ కుటుంబం లేదా స్నేహితులతో తగాదాలు తెచ్చుకొని న్యాయస్థానాల వరకు మీరు వెళ్తున్నారు. చివరకు మీ జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా మీరు తయారైపోతున్నారు. అప్పుడు అరే నేను పొరపాటు చేశానని అనుకుంటారు. అప్పటికా ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఆలస్యం అయిపోయి ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు బహుశా 4 ఔన్సుల ఎర్ర రక్తం అంటే హిమోగ్లోబిన్ తక్షణమే వెళ్ళిపోతాయన్నమాట. అతీంద్రియ శక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మీకు గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీ మూర్తితత్వపు స్వభావంలో కొన్ని అంశాలను మీరు ఏ మేరకు అస్తవ్యస్తం చేసే అవకాశం ఉంటుందంటే ఇక తర్వాత మీరు వాటిని సర్దుకోలేరన్నమాట. ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుందంట. అంటే ఒకరోజు ఒక రాజుకి కోపం వచ్చేసింది. పదండి దాడి చేద్దామని వేరే రాజ్యం మీదకి దాడికి వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషికి కోపం వస్తే లక్షలాది ప్రజల నాశనం ప్రాణాలు కోల్పోయారు. చూడండి, ఇదే కదండి జరిగింది అలెగ్జాండర్ లో కావచ్చు, హిట్లర్ విషయంలో కావచ్చు. ఇప్పుడు హిరోషిమా తర్వాత అక్కడంతా కూడా బాంబ్ పడింది అంటే కూడా ఎవరి మనోభావాలను వాళ్ళ నియంత్రణలో లేకపోవడం వల్లనే జరిగింది అదంతా కూడా.
అదే నియంత్రణ ఈ ఉన్నతమైన దివ్య ప్రేరణలను గ్రహించగల సామర్థ్యం మొద్దుబారిపోతుందండి భావోద్వేగాలు నియంత్రణలో లేకపోతే. మరియు ప్రమోదం ఏముందంటే, ఉదాహరణకు ఒకవేళ మీకు భావోద్వేగాలపై నియంత్రణ లేకపోతే మీ భర్త, భార్య, స్నేహితులు, మీతో కలిసి పనిచేసే వారి హృదయంలో ఏం జరుగుతుందో మీరు గ్రహించలేరు. మీ పరికరం ఏదైతే మీకు ఎదగడానికి ఇవ్వబడిందో అది మొద్దుబారిపోతుంది. మీ అభ్యాసాన్ని ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని దేని గురించైనా ఆలోచించి మీ ఆలోచనలను గమనించండి. మీ మనసులో ఒక ఆలోచనకు రూపకల్పన చేసి దాన్ని గమనించండి. ఆ ఉత్పన్నం చేసి ఆ సంక్షిప్త అనుభవాన్ని బహుశా మీరు పొంది ఉంటారు. మీరు ఆలోచన కాదు. ఒకవేళ మీరు ఈ అభ్యాసాలను మీరు కొనసాగిస్తే కనుక దాని పట్ల మీరు పట్టు సాధిస్తారు. మీరు మాస్టర్లు అవుతారు. మీరు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలను లేదా మనోవైద్య నిపుణులను సందర్శించాల్సిన అవసరమే ఉండదు. మీ ఆలోచనలను మీరే నియంత్రించుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే 3 అంచెలుగా ఉండే మీ మూర్తి తత్వం మీద, అంటే భౌతిక, భావోద్వేగ, మానసిక స్వభావాల మీద నియంత్రణ ఉండడానికి సంబంధించిన శాస్త్రము. మీ స్వభావాన్ని నియంత్రించడాన్ని నేర్చుకోవడం మీ లక్ష్యం. ఒకవేళ మీ మూర్తిమత్వాన్ని నియంత్రించడాన్ని మీరు నేర్చుకోలేకపోతే మీరు బుద్ధి తెచ్చుకునేంత వరకు అనేక యుగాల పాటు మీరు కోట్లాది ఆపదలను, పరీక్షలను, సంక్షోభాలను ఎదుర్కొంటారంట. చివరికి ఈ పాఠాన్ని నేను ఇంతవరకు నేర్చుకోలేదు అని మీరు తెలుసుకుంటారు. దీన్ని ఎలా పాస్ అవ్వాలి అని మీకు అప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మే మీ అసలైన మౌలిక సారం. అది మీరే, అదే నేను అని మీరంటే అప్పుడు ఈ పరీక్షలు ఇవన్నీ కూడా ఏవైతే సంక్షోభాలన్నీ ఏర్పడిపోయాయో ఆటోమేటిక్ గా మీ ఆత్మ నుంచే అవన్నీ కూడా సెట్ అయిపోయి చక్కగా అసలైన స్థితి నుంచి ఆ సాక్షాత్కారం జరుగుతూ వస్తుంది. మీకు ఆకలిస్తోంది అనుకోండి, మీకు ఆకలిస్తోంది అనేది ఉన్నా కూడా అది ఎక్కడికి పోతుందంటే, అది నాకు ఎందుకు రాలేదు, నాకు ఇప్పుడు ఎందుకు దొరకలేదు అనే దగ్గర నుంచి పోయి ఎవరినో ద్వేషిస్తూ ఉంటారు చూడండి, అక్కడి వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. మీ ఆత్మస్థితిలో మీరు లేకుండా ఉంటే. ఎందుకంటే అక్కడ మీరు ఆలోచన చేస్తున్నారు, ఆత్మ ఆలోచన చెయ్యదు. ఎందుకంటే ఆత్మకు అన్నీ తెలుసు. ఆత్మకు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఆలోచించడం అనేది సమాచార ప్రసారానికి సంబంధించిన సాధనం అన్నమాట. అంటే ఆత్మ నుంచి భౌతిక స్థాయిలోకి ఒకటి తీసుకురావాలి అంటే ఒక వంతెనతో ఏదో ఒకటి తాడుపట్టి లాగాలి కదా. ఆ సాధనమే ఈ బ్రిడ్జ్ అనేది ఆలోచన అని చెప్తున్నారు. ఆ సమాచార ప్రసరణ కేంద్రం ఎక్కడో టీవీలో ప్రసారం జరుగుతూ ఉంటే, స్టూడియోలో ఇక్కడ మనం టీవీలో చూస్తూ ఉంటే ఆ ప్రసార మాధ్యమం ఏదైతే ఉంది చూడండి, దాన్ని మన ఆత్మలో నుంచి భౌతిక లోకంలోకి తీసుకొచ్చే దానికి ఆ సాధనమే ఆలోచన అని చెప్తున్నారు. మీ ఆత్మకు చెందిన కాంతి, ప్రేమ, సౌందర్యం ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే మీ భౌతిక శరీరంలో మీ ఆత్మ ప్రత్యక్షాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. మీరు భౌతిక తలంలో జన్మిస్తారు. మీలో ప్రతి ఒక్కరూ జన్మించారనే అనుకుంటారు, కానీ మీ మూర్తి తత్వం ద్వారా అసలైన మీరు ప్రకాశించనంత వరకు మీరు జన్మించలేదన్నమాట. అంటే మీ ఆత్మస్థాయిలో ఏదైతే మీరు భౌతికి వ్యక్తీకరించుకోవాలో అది జరగనంత వరకు నిజంగా మీరు ఇంకా జన్మించనే లేదు అని చెప్తున్నారండి టర్కంసెరైడరన్ గారు. మీ మానసిక శరీరం ద్వారా కాంతి సాకారం అవుతుంది. మీ భావనామయ శరీరం ద్వారా
ప్రేమ సాకారం అవుతుంది. మీ భౌతిక శరీరం మరియు మీ సమస్త స్వభావం ద్వారా సౌందర్యం సాకారం అవుతుంది అని చెప్తున్నారు చూడండి. ఒక ఆత్మ ఒక ఆత్మగా మీరు సాక్షాత్కరించినప్పుడు మీ శరీరం మార్పు చెందుతుంది. మీలో ఆత్మ సాక్షాత్కారం పెరుగుతున్న కొద్దీ మీ శరీరం మరింత పొందికగా, మరింత ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతుంది. మీ కళ్ళు, జుట్టు మార్పుకు లోనవుతాయి. మీ ముఖ కవళికలకు చురుకుదనం మారిపోతూ వస్తుంది. చూడండి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో చెప్తున్నారు. అందంగా, సౌందర్యంగా మారిపోతూ వస్తుంది. ఆ దీపము విద్యుత్ శక్తితో ఆ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుందంట. ఈ రెండవ దశ ఏంటి అంటే భావోద్వేగ స్థాయిలో కలిగే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తున్నారు. ఇది ప్రధానంగా ఆత్మకు చెందిన రెండవ దశ. ఇది ప్రేమ చేత నియంత్రింపబడుతూ ఉంటుందంట. భావనామయ శరీరము నెమ్మదిగా ఉషోదయ సమయాన్ని పోలినట్లుగా సూర్యోదయం అవుతున్న కొద్దీ చీకటంతా మాయమైపోతూ ఉంటుంది కదండి. అలా మీరు మృత్యు గీతాలకు బదులుగా వేల కొద్దీ పక్షులు పాడుతున్న సుప్రభాత గీతాలను వినడం మొదలు పెడతారు. అంటే మీలోనే ఆ మార్పు గమనించుకోగలుగుతారనమాట. ఆ భావోద్వేగాలు, వేలాది భావోద్వేగాలన్నీ మారిపోయి ఆ కరిగిపోయి ప్రేమ, కరుణ మాత్రమే మిగిలిపోతాయంట. ఆ మార్పు ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు నేను మొత్తం ప్రేమ మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ప్రేమ మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మతి స్థిమితాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఎవరైనా నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని అనుకుంటే ఏం జరిగింది? అతను వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడు. అయితే ఏంటి? అతనిని ప్రేమించండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అది కదా చేయాల్సింది. అది చెయ్యకుండా నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ ఆత్మహత్యకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమ అనేది ఇవ్వడమే అండి. ఈ దురదృష్టవశాత్తు ఈ సూత్రాలన్నీ కూడా మనకు లెసన్స్ లో, పాఠశాలలో బోధించడం లేదు. అది ఎంతవరకున్నా రేసు గుర్రాల శాస్త్రాన్ని, ఆనందంగా ఉండే శాస్త్రాన్ని తప్ప వేరే అన్నిటినీ నేర్పించేస్తూ వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీ ఆత్మ కాంతిని మీ మనసులోని ప్రసరింప చేసుకోవడాన్ని మీరు మొదలు పెడితే కనుక మీరు జ్ఞానోదయం పొందిన వారవుతారు. భౌతికంగా మీరు కాంతిమయం అవుతారు. భావోద్వేగ పరంగా కూడా మీరు కాంతిమయంగా అవుతారు. మానసికంగా కూడా కాంతిమయంగా అవుతారు. మీ భౌతిక, భావనామయ, మానసిక శరీరాలు పూర్తిగా పరిశుద్ధమయ్యే దశలో మీరున్నారు. ఒక కొత్త వ్యక్తిలా మీరు ఉంటారన్నమాట. అప్పుడు జ్ఞానోదయం సాధించినప్పుడు ఈ భౌతిక శరీరం ఉండదు, భావనామయ శరీరం ఉండదు, లేదా మయోమయ శరీరం వేర్పాటు ఉండదు అన్నమాట. కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. ఆత్మగానే మనం వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగానే ఇది చాలా ఎక్కువగా ఎలా ఉంటుందంటే హై వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ స్థాయిలో ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే 200 సంవత్సరాల పాటు మీ కాంతిని మీరు ప్రసరింప చేయడం మీ లక్ష్యం అయితే అనే ఈ దర్శనాన్ని ఒకసారి మీరు పొందితే నెమ్మదిగా మీరు ఆ స్థాయికి చేరుకొని అవసరమైన వాటినన్నిటిని కూడా నేర్చుకుంటూ ఆ కాంతిని ప్రసరిస్తూ ఉంటారన్నమాట. మన లోపల నుంచి బయటికి ప్రసరింప చేయటం, అదే అండి క్రీస్తు చెప్పిన దానికి కూడా. సాక్షాత్కరింప చేసుకోవడం అంటే సాకారం చేసుకోవాలి అని అర్థం అన్నమాట. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శాంతిని, జ్ఞానోదయాన్ని ఇది కలిగిస్తుంది. ఎన్నో అద్భుతాలన్నిటినీ కూడా మన ముందు అలా ఓపెన్ అయిపోతూ ఉండడం మనం చూస్తాం.
మానవుల మనుగడను కూడా సంరక్షించుకోగలుగుతాం అన్నమాట. మనం ప్రస్తుతం మనం ఈ గ్రహాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. భూగ్రహం నాశనం అయిపోతూ ఉంటే మనము డాన్స్ చేస్తూ అభివృద్ధి అంటే ఇదే అంటూ ఉన్నాం అన్నమాట. మహాసాగరాలను నాశనం చేసేస్తూ ఉన్నాం, ఆ సముద్ర జీవులను నాశనం చేసేస్తూ ఉన్నాం, విషాలతో నింపేస్తూ ఉన్నాం. సైంటిఫిక్ గా ఎంతో ఉన్నతంగా ఉన్న నాగరికత అని అనుకుంటూ ఉన్నాం. మన శరీరము, భావోద్వేగాలు, మనసు మీద మనకు నియంత్రణ లేదు కాబట్టి మనం అలాంటి పనులు చేస్తూ ఉన్నామండి. 80% తిమింగలాలన్నీ కూడా ఆ మురికి నీరుతో, ఈ రసాయనాలు మొదలైన వాటి వల్ల విష ప్రభావానికి లోనయ్యి చచ్చిపోతున్నాయి. ప్రజలకు మంచినీరు ఎలా లభిస్తుంది అప్పుడు? ఈ కాలుష్యం ఇలాగే కొనసాగుతూ ఉంటే ప్రజలు మతి స్థిమితం కోల్పోతూ ఉన్నారు. ఒకవైపు అలా జరుగుతూ ఉంటే, ఒకవైపు మాత్రమే చూసి మేము ఇది సాధించేసాము అనుకుంటూ ఉంటే, నిజానికి ఈజిప్టులో నైలు నది సమీపంలో వేలాది ఎలుకలు కనిపించాయంట. వాటిని చంపే అత్యుత్తమమైన మార్గం ప్రత్యేకమైన ఒక విషయాన్ని ఉపయోగించడమే అంట అని ఎవరో చెప్పేశారు. వాళ్ళకి ఆ విషయాన్ని అమ్మడం ద్వారా ఆ రసాయనిక సంస్థ వాళ్ళు $1,000 సంపాదించుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత అదే ప్రాంతంలో కనిపించని ఆ ఎలుకలు ఇంకా పెద్ద ఆకారంలో, అంటే ఇంతకు ముందు కనిపించలేదు, ఇప్పుడు పెద్ద ఆకారంలో ఉండి ఆ విషయాన్ని తట్టుకొని జీవించగలిగే సామర్థ్యాన్ని పెంచుకొని వచ్చేసారంట. మరి ఎటెళ్తోంది? ఇదా మనం ప్రయాణించాల్సిన లోక కళ్యాణ భాగం? ఆత్మ సాక్షాత్కారంని ఉపయోగించుకుంటే ప్రకృతితో అనుసంధానమై సాక్షాత్కారం జరిగిపోతూ వస్తుంది. మనం ఒక ఆలోచనకు రూపకల్పన చేసినప్పుడు దానికి ధ్యానంతో ఎలా ఉంది ఇది అనేది, ఒక ప్రకృతితో ఎలా సంబంధం ఉంది అనేది చక్కగా ఒక ప్రశ్న వేసుకొని తీసుకున్నప్పుడు ఆ సమాధానాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. ఆలోచన చేసినప్పుడు ఆలోచనలు సృష్టిస్తారు. ధ్యానం కూడా ఆలోచనలను సృష్టిస్తుంది ధ్యానం చేసినప్పుడు. కానీ అది వేరే పరిణామంలో ఉంటుంది, వేరే డైమెన్షన్ లో, పరిమాణంలో ఉంటుంది అన్నమాట. మన ఆలోచనలపై మనకు నియంత్రణ ఉండాలి. మీ ఆలోచనలను గమనించడం గురించి నేను చెప్తున్నా అన్నమాట. ఉదాహరణకు, నా భార్య మూర్ఖురాలు, నేను ఆమెకు విడాకులు ఇచ్చేయాలని అనుకుంటున్నారు అని మీరు అనుకుంటూ ఉన్నారు. మీరు చేస్తున్నది ఏంటో ఒకసారి గమనించండి. ఆ క్షణమే, మరుక్షణమే ఏమంటారు? ఆమె ఎంతో అందంగా ఉంది. ఈ దశలో మీరు మీ మనసులో అనుకూల ప్రతికూల శక్తులను సృష్టించేశారు. వాటిని గమనిస్తే ఆమె నాకు కావాలి, ఆమె నేను ద్వేషిస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మీ మనోస్వభావపు లోతుల్లోకి మీరు విరోధాలను సృష్టిస్తూ ఉన్నారు. మీరు దేనికి తప్పకుండా మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది అని చెప్తున్నారండి. మన భవిష్యత్తుని మనం ఎలా సృష్టించుకోవాలి అనేది ఈ చాప్టర్ లో చక్కగా మనకు టార్కం సరేడరన్ గారు తెలియజేస్తున్నారండి. దానికి ధ్యానం ఎంత చక్కగా మనకు ఉపయోగపడుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడితో మనం ఈరోజు ఆత్మ సాక్షాత్కారాన్ని ఫినిషింగ్ వచ్చేసామండి. ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు సంగీత్ బాబు సార్కి, ప్రత్యూష మేడంకి, తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మచ్. చాలా అద్భుతంగా మరి టార్కం గారి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మరి మా అందరికీ వివరించారు. మరి ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే మరి ఏమి అసలు, మరి దాని గురించి మరి మనం ఎంత చక్కగా అర్థం చేసుకోవాలో, మరి ఎన్ని శక్తులని మరి మనం ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా పొందుతాము, మరి దానికి ఏ ఆటంకాలు ఎదురవుతాయి,
మరి మనం ప్రణాళికలో మనం ఎంత చక్కగా మరి మనం పార్టిసిపేట్ చేయొచ్చు, ఇలా ఎన్నో విషయాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ ఎప్పుడైతే మరి మనం మన స్థితిలో వస్తామో, మరి మీరు అన్నట్లు మరి ఆ ఆత్మ యొక్క సెకండ్ ఫేజ్ లోకి వచ్చినప్పుడు మరి మనం అసలు కంప్లీట్ గా ఆ సోల్ కాన్షియస్ తోనే మరి మనం గుర్తించబడతాము. అక్కడ మన భౌతిక శరీరం కానీ మానసిక శరీరం కానీ ఏది కానీ మరి అక్కడ వాటితో కాదు మనం గుర్తింపబడేది, ఆ కంప్లీట్ సోల్ కాన్షియస్ తో అనేది చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. రియలీ రియలీ వండర్ఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ టార్కామ్ బుక్స్ పేర్లు అంత టఫ్ గా అనిపిస్తాయి కానీ చదువుతుంటే అబ్బో ఇన్నాళ్ళు మనం ఆ పేర్లు చూసి భయపడ్డామేమో అని అనిపిస్తుంది కొన్ని కొన్ని బుక్స్. రియలీ వండర్ఫుల్. అండ్ హీఈస్ వండర్ఫుల్ ఆథర్. అది మరీ మరీ మనం ప్రతిసారి ఆ బుక్స్ ని మనం చదువుకుంటున్నప్పుడల్లా కూడా ఇది మరీ మరీ రుజువైపోతుంది. చాలా అద్భుతంగా ఆత్మస్థితి గురించి, ఆ సాక్షాత్కారాన్ని గురించి మనం ఎంత చక్కగా ఆ స్థితిని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. మరి సాక్షాత్కారం అంటే మేనిఫెస్టేషన్. సో ఆ స్థితిని ఎంత అద్భుతంగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, మరి మన జీవితంలో నిత్యం ఆ స్థితితో ఉండే విధంగా ఎంత అద్భుతంగా ఉండవచ్చు అనేది ఎంతో చక్కగా ఈరోజు మరి ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సుజాత మ్యామ్ మాట్లాడండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది మేడం క్లాస్, ఎక్సలెంట్. ఆత్మ సాక్షాత్కారం బుక్ చాలా, అసలు మన నిజంగా నేను ఇక్కడే ఆత్మ సాక్షాత్కారం పొందేసాను. ఎక్సలెంట్ గా ఉంది మేడం క్లాస్, మొత్తము చాలా నచ్చింది మేడం. లాస్ట్ లో ప్రకృతి గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఎలుకలు ఎలా వాటిని శక్తిని పొందాయో బలంగా, ఇట్లా దోమలు ఇప్పుడు అలా తయారైపోయాయి అవుతాయి మేడం. ఇప్పుడు కరోనా ఒకటి పోతే ఇంకొకటి వచ్చింది, వ్యాక్సినేషన్ కాదు కనుక్కోవాల్సింది దానికి విరుగుడు మనం ఏం చేసింటే అది ఎందుకు వచ్చింది, సో ఏం చేయాలి అనేది అసలైన మూల కారణానికి వెళ్ళిపోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా దోమల్ని చంపేస్తున్నాము, ఎలుకల్ని చంపేస్తున్నాము అనే దానికి కాదు పోవాల్సింది. అవునవును, చాలా చక్కగా ఉంది మేడం క్లాసు. నిజంగా ఆ బుక్ మొత్తం నా ముందర కనపడింది. మీరు చెప్పడంతో నా ఆత్మ సాక్షాత్కారం పొందగలిగాను. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మేడం అద్భుతం మేడం. అమ్మాయి పెద్ద లిస్ట్ రాసుకునింది, ఎందుకు చెప్పలేదు. టైం మేడం ఉంది, దాని గురించి చెప్తే ఆనందపడతారు మేడం. కాదు, దాని గురించి వివరణ ఇస్తే నేను ఇంత చెప్పానని మేడం వాళ్ళు కొంచెం ఎంకరేజ్ అవుతారు. మేడం మధ్యలో సామెతలు కూడా చెప్పారు కదా, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానిపోదు. అంటే మనము ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వీటిని కూడా జయిస్తాము. అంటే ఆ పుట్టుకతో వచ్చిన లోపాలను కూడా జయిస్తాము. ఇక కృష్ణుడి గురించి చెప్పారు, అది సముద్రంలో పోయినప్పుడు అతనికి అనుకూలంగా ఎట్లా వెడల్పు అవడము మళ్ళీ క్లోజ్ అవ్వడం అనేది ఉంటుంది కదా. ఇట్లా మన ఆత్మ సాక్షాత్కారాన్ని కంపేర్ చేస్తూ చెప్పడం చాలా బాగుంది మేడం. నెక్స్ట్ ఆత్మవిశ్వాసము ఆత్మ సాక్షాత్కారం ద్వారా పొందగలుగుతాము. అలాగే గ్రహాల్లో కానీ గ్రహ సౌర విశ్వాత్మల నుంచి కూడా మనము ఆ జ్ఞానాన్ని ఆత్మ సాక్షాత్కారం ద్వారా తీసుకోగలుగుతాము అని చెప్పారు. సమస్త సృష్టి ప్రత్యక్ష రూపంలో ఉన్నవని సాక్షాత్కార రూపం ఆధారంగానే నిర్మింపబడ్డాయని మాస్టరు చెప్పారు కదా. మాస్టర్ పేరు మర్చిపోయారు మేడం. కాదు, ఇంకొక మాస్టర్ అంటే ఈ సాక్షాత్కారం గురించి చెప్పినప్పుడు చెప్తాడు. అది మళ్ళీ కళ్ళు కేవలం భౌతిక రూపాలను మాత్రమే చూస్తాము, సూక్ష్మ రూపాలను రంగులను ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఇంకా చాలా బ్రైట్ గా ఆ కలర్స్ ను గాని ఇంకా లోతులుగా చూడగలుగుతాము అనేసి అని చెప్పారు మేడం.
ఇంకా భూగ్రహంతోను సౌరమండలంతో కూడా ఈ శరీరము సమైక్యత గురించి చెప్పినప్పుడు చెప్పారు. మనము వాటితో కనెక్ట్ అవ్వాలి. భౌతిక భావోద్వేగ మానసిక శరీరాలు సౌరమండలంతో సంఘటితమైనప్పుడు వాటికి అనుసంధానమైనప్పుడు మనము సమైక్యత అనే దీంట్లో చెప్పారు. ఇక భావోద్వేగాల గురించి ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఓకే మేడం. భావోద్వేగాలు అయితే ఎక్సలెంట్ మేడం. నేను ప్రతిదీ బాగా గమనించాను, మానసికంగాను భౌతికంగాను ఎట్లా ఉంటాయి అనేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రత్యూష మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైనటువంటి అంశము ఆత్మ సాక్షాత్కారము. చాలా నిజంగా ఈరోజు మొదటి రోజు చాలా ఆనందకరం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుజాత మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి మ్యామ్. చాలా అద్భుతంగా మరి ఎక్కడికక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మరి చక్కగా మన సాక్షాత్కార స్థితిని మరి అద్భుతంగా సాక్షాత్కరింపజేసినందుకు రియలీ వండర్ఫుల్. చాలా అద్భుతంగా మరి ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ అయ్యింది. ఈ అద్భుతమైన స్వాధ్యాయ సప్తాహం మరి అద్భుతంగా మరి ముందుకు స్టార్ట్ అయిపోయింది. మరి మాస్టర్స్ రేపటి రోజున కుమారి మేడం సెకండ్ డే ఈ సబ్జెక్ట్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు. మరి ఇంత అద్భుతంగా మనందరికీ ఈ చక్కని అవగాహనని మరి అందించినందుకు మరి శ్రీదేవి మ్యామ్ కి, మరి మనం ఇలా చక్కగా స్వాధ్యాయ సప్తాహాలు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సంగీత్ బాబు సార్కి అండ్ మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.